దేవునికి మహిమ కలుగునుగాక. అందచేత హల్లెలూయా. బిగర్ చెప్పాలి హల్లెలూయా. చేరిన మీ అందరికీ ప్రభుడును రక్షకుడైన యేసుక్రీస్తు ప్రశస్తమైన నామంలో పరిశుద్ధ అభిషేకాగ్ని పరిచర్య అంతటి తరపున మా వందనాలు. బయట చెప్తారా? ప్రైజ్ ది లార్డ్. సహోదరులు వందనాలు. దేవుని సన్నిధి మనతో ఉండునుగాక. దేవుని వాక్య భాగంలోనికి వెళ్దాం. చూడండి ఒకసారి. యెషయా పుస్తకం 6వ అధ్యాయం 2వ వచనం. ఆయనకు పైగా శరాపులు నిలిచి ఉన్నారు, ఒక్కొక్కరికి 6 రెక్కలు ఉన్నాయి. ప్రతి వాడును 2 రెక్కలతోను ముఖాన్ని, 2 కాళ్ళను కప్పుకొనుచు ఎగురుతా ఉండెను. దేవదూతల గురించిన ప్రత్యక్షత మనం చూస్తున్నాం. యెషయా పాస్టర్ గారు దేవుని సింహాసనం సమీపంగా ఉన్న దూతల గురించి ప్రస్తావన చేశాడు. వాటికి ఒక చక్కని పేరు ఉంది, మహాదూతలు, శరాపులు. వీటికి 6 రెక్కలు ఉన్నాయి. ఎందుకు 6 రెక్కలు ఉన్నాయి? 2 రెక్కలతో ముఖాన్ని కప్పుకుంటున్నాయి, 2 రెక్కలతో కాలు కప్పుకుంటున్నాయి, 2 రెక్కలతో ఎగురుతా ఉన్నాయి. ముఖాన్ని ఎందుకు కప్పుకున్నాయి? మనం కనబడకూడదు, మనం మరుగవ్వాలి, దేవుడే కనబడాలి. కాళ్ళు ఎందుకు కప్పుకున్నాయి? మన సొంత ఇష్టాన్ని జరిగించడం కాదు, దేవుని చిత్తాన్ని జరిగించాలి. 2 రెక్కలు ఎగురుతా ఉన్నాయి. చెప్పగానే చెబుతున్న విషయం ఏంటి తెలుసా? ఒక రోజున మధ్యాకాశంలో కడబోర శబ్దం వినబడినప్పుడు మనం కూడా పక్షిరాజుల రెక్కలు దాల్చి ఎగిరి వెళ్ళిపోతాము. గట్టిగా చపలు కొట్టు. హల్లెలూయా. అసలు ఈ మాట విన్నప్పుడు ఎట్లుండాలి తెలిసి నీకు రెస్పాన్స్? నేను గంటకు పలికినా కూడా తగ్గకూడదు ఊపు. ఆడెవడు పోతే నాకెందుకు అన్నాడు చూస్తుండే ఒకడు. అసలు భక్తి చేస్తుంది దాని కొరకు. అర్థమైందా? మైండ్ లేకుండా ఆలోచించగా అసలు ఎంత ఒకసారి రావాలండి. ఆ మాటకు మీరు చెప్పే స్పందన నాకు ఆత్మ 2 అంతలు దిగాల. ఉన్నది కాదు, దిగజారుతుంది. దిగదప్పుడు వ్యాపారాలు చేయకండి. దేవుడికి స్తోత్రం కలుగునుగాక. పక్షిరాజు వలె మనం ఏమవుతాం? రెక్కలు దాల్చి ఎగిరిపోతామండి. దాని కొరకి భక్తి, దాని కొరకి తిప్పలో, దాని కొరకి ప్రయాస. నేను తెల్లారుజామున 5 గంటల కోట పెడితే నువ్వు ఎందుకు రావాలా? రావాల్సిన రూల్ ఉందా? లెక్క ఉందా? ఉంది. కారణం ఒకటి, ఒక రోజున మనం ఆయన శబ్దం వినబడినప్పుడు, కడబోర వినబడినప్పుడు ఎగిరి వెళ్ళిపోయే గుంపులోనికి చేర్చబడాలి. హల్లెలూయా. ఎగిరి వెళ్ళిపోవాలంటే యోబు 34:20 బలవంతులే దైవికంగా కొనిపోబడతారు. ఏ బలం? తింటే వచ్చే బలమా, తాగితే వచ్చే బలమా, తేరగా తిరిగి వచ్చే బలమా? కాదు. ఆత్మ సంబంధమైన బలాన్ని గురించిన ప్రస్తావన బైబిల్లో మనం చూడగలం. ఎస్తేరు పుస్తకం 10వ అధ్యాయం 2-3 వచనాల్లో మొర్దుకై బలమును గురించి ఏం రాయబడి ఉంది? మొర్దుకై ఎవరు? చెరపట్టబడిన యూదుడని. అసలు ఇతగాడి బలం ఏంటి? బెన్యామీను గోత్రికుడు. ఎవరి బెన్యామీన్? బెన్యామీను గోత్రం గురించి చక్కని వివరణ ఇచ్చా. ఇతని బలం ఏంటంటే ఇతను బెన్యామీను గోత్రికుడు. ఈ బెన్యామీన్ అసలు పేరు బెనోని. రాహేలు చివరి దశలో ప్రాణాపాయ స్థితిలో కంటూ ప్రాణం వదిలేస్తా బెనోని అని పేరు పెట్టి వెళ్ళిపోయింది. తండ్రి యాకోబు గారు ప్రార్థన చేస్తాడయ్యా, వీడు ఎవ్వరికి దుఃఖంగా ఉండకూడదు, వీడికి వీడే దుఃఖాన్ని కలిగించకూడదు, వీడు నాకు దుఃఖాన్ని కలిగించకూడదు, ఎవడు వీడిని బట్టి దుఃఖపడకూడదు, మరుముఖ్యం నువ్వు కూడా దుఃఖపడకూడదు. అయ్యా వీడిని బెన్యామీనుగా మార్చయ్యా, బెన్యామీనుగా మార్చు, నీ కుడి చేతి పుత్రుడిగా చేర్చుకో. ఆయన కుడి చేతిన రాజదండం ఉందంటే రాజరికనివ్వయ్య అని ప్రార్థన చేశాడు. యాకోబు ప్రార్థన దేవుడు విన్నాడు, ఆలకించాడు, ఆమేనన్నాడు. గనక ఈ బెన్యామీను గోత్రాన్ని రాజవంశులుగా తీర్చిదిద్దాడు. దేవుడికి స్తోత్రం కలుగునుగాక. రాజరికనిచ్చాడు. మొదటి రాజు సౌలు బెన్యామీను గోత్రికుడు. బెన్యామీను గోత్రం నుంచే రాజులు పుట్టుకొచ్చారు. యాకోబు ప్రార్థన దేవుడు అన్నాడు. అంటే నీ కొరకు ప్రార్థించే వ్యక్తి ఉండాలి, నీ కొరకు ప్రార్థించే తండ్రి ఉండాలి. నేను మరలా చెబితే విశ్వాసికి 3 తండ్రులు. ఎంతమంది? నానే నాకు 3 అంటగా. ఎవరు? డాడీలు అంటే మూతిపాలు రాళ్ళ బిగుతాడు మీ అయ్యా.
మొన్నే ఫాదర్స్ డే అయిందట. ఇంక మదర్స్ డే ఎదురు చూస్తుంది. దేవుడికి స్తోత్రం కలుగునుగాక. భలే పేర్లు పెట్టారండి. ఫాదర్స్ డే, మదర్స్ డే, ఈ డే ఆ డే. వీడికి లేదు, ఏ డే లేదు వీడికి. ఎక్కువ దిహాణాలు ఏమైనా చూస్తుంటాడు ఒకడు. మదర్స్ డే, ఫాదర్స్ డే అనగానే అక్కడ చూసుకో స్టేటస్లో తగులుకుంటారు ఒక్కొక్కడు. ఉపయోగం ఏముంది? ప్రేమ చూపడం చేతగానే ప్రతి ఒక్కడు స్టేటస్కి వచ్చి మదర్స్ డే, ఐ లవ్ యు మామ్. బా పోబెట్టడం రాదు కానీ ఇది మామ్. దేవుడికి స్తోత్రం కలుగునుగాక. ఈ భలే నేర్చుకుంటున్నారు. బడాయి పోకళ్ళన్నీ నెతికెక్కుతున్నాయి కానీ అసలైంది మాత్రం ఒంటి పడతలే మనుషులకి. విచిత్రంగా తయారవుతున్నారు. సరే, ఏదైతేనే మొత్తానికి విశ్వాసికి 3 తండ్రులు. ఒకళ్ళు జన్మనిచ్చిన తండ్రి, నీ ఇంట్లో ఉంటాడు. 2 ఆత్మీయ తండ్రి, నీకు బాప్తిస్మ ఇచ్చినోడు, నిన్ను రక్షణలో నడిపించినోడు, సేవకుడు. అసలైన తండ్రి పరలోకపు తండ్రి. దేవుడికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. నీ కొరకు ప్రార్థించే తండ్రి నువ్వు కలిగి ఉండాలి. నీ కొరకు ప్రార్థించే సేవకుడు కలిగి ఉండాలి. ఇది మొర్దుకై బలం. ఎస్తేరు పుస్తకం 2వ అధ్యాయం 21-22 వచనాల ప్రకారంగా ద్వారపాలకుడిగా పనిచేస్తున్న మొర్దుకై తన పనిలో నమ్మకత్వాన్ని కనపరిచాడు. మనందరికీ పని ఇచ్చాడు. మనం చేసే పనిలో నమ్మకత్వాన్ని కనపరచాలా వద్దా? మిరపకాయలు కోతలు పోతారు. మేస్త్రమ్మే మొత్తానికి 6 అరల క్యారేజీ అన్నం తీసుకెళ్ళడానికి కాదు, వచ్చేటప్పుడు మిరపకాయలు వేసుకుని రావడానికి. ఏందమ్మా ఎంత పెద్ద క్యారేజీ అంటే తినడానికిలే, కొంచెం ఆకలి ఎక్కువ అవుతుంది ఈ మధ్యన. ఆకలి లేదు, పీకలు లేదు, ఏమి లేదు. అయిపోయిన తర్వాత సాయంత్రం మేస్త్రి, మిమ్మల్ని కాదులే, మీరు మంచి వాళ్ళు అంటగా. దేవుడికి స్తోత్రం కలుగునుగా. కొంతమంది చేసి వ్యవహారం చెబుతున్నా, లటక్కుని దాస్తారు, లటక్కుని సిట్టుకొని దాస్తారు. మరి అదేం బుద్ధో? అడిగి తెచ్చుకో, తప్పేముంది? విలువ ఉంటుందిగా. లేకపోతే ఒకవేళ మన మొహం మీద ఆడపోయినా చూసావా, ఆ మేస్త్రి ఆమె పని చేస్తుందో నెడుతుందిరా, ఇటు చూద్ది ఎట్నట్టుద్ది. అబ్బో మామూలు కాదు. విలువ ఉండదుగా. మన పనిలో నమ్మకత్వాన్ని కనపరచాలి. నాణ్యత కలిగిన వారుగా ఉండాలి క్రైస్తవులు. ఆమేన్. దేవుని పిల్లలు సువార్త చేయని అవసరంలే. మనం పనిచేసే ప్రదేశాల్లో న్యాయబద్ధంగా నాణ్యత కలిగి నడవడం ద్వారా, మన నీతిని దేవుడు ఘనపరచడం ద్వారా దానియేలు వలె మనలను యోగ్యులుగా ఎంచుతాడు దేవుడు. హల్లెలూయా. నమ్మకస్తుడు. ఈ మొర్దుకై బలం ఏంది? నమ్మకత్వం. బైబిల్ చెబుతుంది సామెతలు 28:20, నమ్మకస్తునికి మెండైనా దీవెనలా దెబ్బలా? దీవెనలు. దీవెనలు అనగానే అందరికి ఆశ పుట్టుద్ది, నాకు కావాలని. కానీ అక్కడ ఒక అర్హత పెట్టాడు. ఎవరికి మెండైన దీవెనలు? పట్టజాలనంత విస్తారమైన దీవెనలు ఎవరికి? నమ్మకస్తునికి. ఏ విషయంలో నమ్మకం ఉండాలి? పౌలు అపోస్తలుడు తిమోతి పాస్టర్ గారు అంటారు, అన్ని విషయాలు నమ్మకస్తులుగా ఉండాలని. దైవజనుడిగా నేను మీకు చెబుతున్నాను, 5 సంగతుల్లో మనం నమ్మకస్తులుగా నిలబడాలి. ఒక వ్యక్తి దేవుని ఎదుట నమ్మకస్తులుగా ఉండాలని, ఈ వ్యక్తి రక్షణ కొరకు దేవుడు సేవకుని వాడుకుంటాడు. ఆ సేవకుని ఎదుట, దైవజుని ఎదుట నమ్మకస్తులుగా ఉండాలని. రక్షించబడాలని మనల్ని గాల్లో వదిలేయలేదు. నీ బతుకు నీ తిప్పలు నువ్వు పడని చెప్పలే. ఏదేను తోటలోనికి ఆదామును చేర్చినట్లుగా, గాయపడిన బాటసారిని పూటకూలి వాడిని ఇంటికి చేర్చినట్లుగా, మంచి సమరయుడు మన పట్ల ప్రేమ కనపరిచిన దేవుడు మనలో ఒక సహవాసంలోకి చేర్చాడు, ఒక సంఘంలోకి చేర్చాడు, ఒక సహవాస అనుభవంలోకి చేర్చాడు. సహవాసంలో లేక మందిర అనుభవంలో నమ్మకస్తులుగా ఉండాలి. ప్రార్థనకి వెళ్ళి మనం అలా వెళ్ళి వచ్చేది సరిపోద్దా? ఆయన భుజంపై రాజ్యభారం ఉంది. అంటే బాధ్యత మనకి ఇచ్చాడు, రెస్పాన్సిబిలిటీ దేవుడు ఇచ్చాడు. మనల్ని నమ్మాడు దేవుడు, మనల్ని అర్హులుగా ఎంచాడు, యోగ్యులుగా ఎంచాడు. ఏమాత్రం నమ్మకత్వం లేని మనల్ని దేవుడు నమ్మాడు, బాధ్యత ఇచ్చాడు.
ఏటా బాధ్యత? పరిచర్య చేసే బాధ్యత, సేవ చేసే బాధ్యత, దేవునికి యోగ్యులుగా కనబడే బాధ్యత దేవుడు ఇచ్చాడు. పరిచర్యలో నమ్మకస్తులుగా ఉండాలి. బైబిల్ చెబుతుంది పరిచర్యలో నమ్మకస్తులుగా మనం ఉండాలి. సేవకుల ప్రేరణ బట్టో, ప్రోత్సాహం బట్టో, దేవుని ప్రేరణ బట్టో, నీ ఇష్టం బట్టో ఏదో ఒక పరిచర్యలో కనెక్ట్ అయిపోవాలి. అలా కనెక్ట్ అయిన పరిచర్యలో పాస్టర్ గారు పిలిచాడా, పాస్టర్ గారు చెప్పాడా, పాస్టర్ గారు చూస్తున్నాడా, వీళ్ళు చూస్తున్నారా, వాళ్ళు చూస్తున్నారా అని బడాయి ఫోజులు కొట్టకూడదు. ఫీజులు మాడేదాకా ఎవరు చూస్తున్నారు? ఎవరు మనల్ని ఎంచినా ఎంచకపోయినా, ఎవరు మనల్ని దృష్టించకపోయినా, నేను దేవునితో ఒక ఒడంబడికలో ఉన్నాను, దేవునితో ఒక నిబంధనలో ఉన్నాను కనుక నా దేవుడు నన్ను చూస్తున్నాడు, తగిన ప్రతిఫలం దేవుడు ఇస్తాడని మనం పరిచర్యలో నమ్మకస్తులుగా పనిచేయాలి. దేవుడికి స్తోత్రం కలుగునగాక. హల్లెలూయా. వీళ్ళు పిలితే వస్తా, వాళ్ళు పిలితే వస్తా, వీళ్ళు చెబితే వస్తా, వాళ్ళు చెబితే వస్తా, పాస్టర్ గారు చెబితే వస్తాడు, లేకపోతే వీళ్ళు చెబితే వస్తా, ఈ పిచ్చి ముచ్చట చెప్పేవాళ్ళు పరిచర్యకు యోగ్యులు కాదు, అర్హులు కాదు. వీళ్ళు నిలబడి వాళ్ళు కాదు. నిలవగలిగిన వాళ్ళు ఎలా ఉంటారు అంటే దేవుని మనసును ఎరిగి పనిచేస్తారు. పరిచర్యలో నమ్మకస్తులుగా ఉండాలి. 5వదిగా చెప్పాను, దేవుడు మన జీవనం ఒక డబ్బులు ఇచ్చాడా, జబ్బులు ఇచ్చాడా? చెప్పండి గట్టిగా. ఏంది అటు చూస్తారు, నాకు నీరసం వస్తుంది మీ మొఖాలు చూస్తే. అసలు ఎట్రావాలి తెలుసా? ఆత్మ పొంగాల, ఆత్మ ఏం చేయాలా? అంతేగాని మీ మొఖాలు చూస్తే నాకు నీరసం వస్తే ఉపయోగం ఉంది. ఒకసారిగా చెప్పండి, కాస్త గట్టిగా చెప్పండి. 100 రూపాయలు చేతులు పెట్టి చెప్తే మేము ఏదైనా చెబుతాం అన్నట్టు చదివితే అట్ట. జబ్బులా డబ్బులా? డబ్బులు ఖర్చు పెట్టే విషయంలో నమ్మకస్తులుగా ఉండాలి. నేను లెక్క చెప్పాలండి, నిజం. కానుకొచ్చిందని నేను ఎట్టబెడతా. అంత మునుపు తెలియక వ్యవహారం చేశా. తెలిసిన తర్వాత డబ్బులు ఖర్చు పెట్టే విషయంలో ఒక లెక్క అప్పగించవలసిన వానిగా దేవుడిస్తాడు. కానీ రేపొద్దున విచ్చలవిడి ఖర్చులు చేస్తే, విచ్చలవిడికి వ్యవహారం చేస్తే, సేవకు తక్కువ పెట్టి, నా ఇంట్లోకి ఎక్కువ పెట్టి, నాకు మిగతాది పెట్టుకొని సేవకి మొండి సైజు చూపించాను అనుకోండి, ఇక్కడ బాగానే ఉంటుంది. నేను బాగానే ఇబ్బంది లేకుండా చలామణి అయిపోతా. దేవుడి దగ్గరికి వెళ్ళాక లెక్క అడుగుతాడు. లెక్క అప్పగించవు. పాస్ గారు మీరు ఆయన తోటలో పని చేస్తున్నారు, ఆయన పనులు కనుక ఆయన లెక్క చెప్పాలి. మాకేం పని సార్? అసలు నేను ఎవడికి లెక్క చెప్పే పని లేదు. ఇది నా చెమట, నా కష్టం, నా రక్తం. అబ్బో డైలాగులన్నీ నీకాడే ఉన్నాయిగా. అసలు మామూలు లేదు వ్యవహారం. జాగ్రత్త. నీకు బలాన్నిచ్చి, నీకు పనిచ్చి, నీకు వెసులుబాటిచ్చి, నిన్ను బ్రతకనిచ్చి, నిన్ను సిద్ధపరిచి, నిన్ను నిలబెట్టిన దేవుడు నిన్ను కూడా లెక్క అడుగుతాడు. హల్లెలూయా. కనుక డబ్బులు ఖర్చు పెట్టే విషయంలో నమ్మకస్తులుగా మనం ఉండాలి. మనం అక్కడ పెట్టుబడి పెడుతున్నాం. ఏడా? పరలోకానికి. మనం దేవుని లెక్కల్లో పెట్టే ప్రతి రూపాయి అక్కడ మనకి ఇవ్వబడుతుంది. దేవుడికి స్తోత్రం కలుగునుగాక. ఇది బుస్ మాట కాదు, తుసు మాట కాదు. అర్థమైందా? వాస్తవం. మనం దేవుని లెక్కల్లో ఖర్చు పెట్టే ప్రతి పైసా ఆయన అకౌంట్లో రాయబడుద్ది. తిన్నా నేను మర్చిపోవచ్చు, ఇచ్చి నువ్వు మర్చిపోవచ్చు, కానీ అది చూసి లెక్కల్లో రాసుకుని ఆయన మర్చిపోడు. ఆయన నమ్మకస్తుడు. అందుకని అంటాడు, మీరు చేసిన దానికి ప్రతిఫలంగా దేవుడు మీకు ఇవ్వడానికి ఆయన అన్యాయస్తుడు కాడు. ఆమేన్. హల్లెలూయా. కనుక నమ్మకస్తులుగా ఉండాలి. 4వ విషయాన్ని నేను మీతో మాట్లాడుతున్న పరిచర్య అనుభవాల కోసం. పరిచర్యలో నమ్మకస్తులుగా ఉండాలని ఒకటి భాగం చెప్పాను. బైబిల్లో భక్తజనం మనకు కనబడుతున్నారు. వారు మోషే నాయకత్వంలో అహరోను గారిని చూసాం, మోషే నాయకత్వంలో యెహోషువ గారిని చూసాం, ఏలియా గారి నాయకత్వం ఎలీషా గారిని చూసాం, ఎలీషా గారి నాయకత్వం అపనమ్మకస్తులుగా మిగిలిపోయిన గెహాజీని చూసాం.
క్రొత్త నిబంధనకు వస్తే చాలామంది ఉన్నప్పుడు పౌలు గారి ప్రస్తావన తీసుకొచ్చా. పౌలు గారి దగ్గర రక్షించబడిన వాళ్ళు, సేవకు వచ్చిన వాళ్ళు, బలహీనంగా ఉన్న సేవకులు, బలపడిన వాళ్ళు చాలామంది ఉన్నప్పటికీ తిమోతి గురించి అంటాడు నమ్మకస్తుడు, ప్రియమైన వాడు అని. తిమోతిని గురించిన ప్రస్తావన మీకు ఇచ్చాను. మీరు అనొచ్చు పాస్టర్ గారు వాళ్ళు సేవకు వచ్చే వాళ్ళు కనుక సేవకుడి దగ్గర పరిచయం చేసి మెలకువలు నేర్చుకున్నారు. మేము విశ్వాసులం, ఏడేసిన గొంగలు ఆడ ఉంటుందిగా, మేము ఎంత చేసిన ఉపయోగం ఏముంది? మమ్మల్ని మెచ్చుకుంటారా? మాకేమైనా పదవులు ఇస్తారా? మాకేమైనా బహుమానాలు ఇస్తారా? ఏముండదుగా అని కొంతమంది పరిచర్యని చులకనగా ఎంచేవారు లేకపోలేదు. నిజమండి. సంఘంలో 100 మంది ఉన్నా, 10 మంది ఉన్నా, 20 మంది ఉన్నా, 30 మంది ఉన్నా, 1000 మంది ఉన్నా ఈ లెక్కల్లో చేరే వాళ్ళు కూడా ఉంటారండి. మీరు అనుకో మరీ దారుణంగా మాట్లాడకయ్య గారు అట్ట కూడా ఎందుకు అనుకుంటారు అని మనం అనుకుంటాం, పిచ్చ ఆలోచన. కానీ కొంతమందిలో సైతానుగాడు పరిచర్య మీద రివర్స్ ఆలోచన నూరు పోసేస్తాడు. నేను ఎందుకు ఈ మాట చెబుతున్నా? నేను అనుభవపూర్వకం చెబుతున్నా, పరిశీలన చేసి చెబుతున్నా, పరీక్షించి చెబుతున్నా. ఇటువంటి గుంపులో నీకు పరిచర్య చేసే మనసు కలుగుతుందంటే, పరిచర్య చేయాలని ఆశ నీకు కలుగుతుందంటే దేవుడు నీకు ఇచ్చిన భాగ్యం అని చెబుతా. దేవుడికి స్తోత్రం కలుగునగాక. హల్లెలూయా. కొంతమంది అది పాకి పనిగా, అది అసలు ఎంపిక రాని దానిగా చూసేవాళ్ళు లేకపోలేదు. ఇటువంటి చూపుల్లో కూడా చూసేవాళ్ళు లేకపోలేదు. అలా పరిచర్య చేసే వాళ్ళు కూడా చీప్గా మాట్లాడే వాళ్ళు లేకపోలేదు, చీప్గా ఆలోచించే వాళ్ళు లేకపోలేదు. నేను అంటాను, నువ్వు చేయపోయావు. చేసే వాళ్ళని నిరుత్సాహపరిచే డైలాగ్ నీ కాడ రాకుండా జాగ్రత్త పడు. ఎందుకంటే నువ్వు మాట్లాడే ప్రతి మాటకు లెక్క చెప్పాలి. ఎక్కడ? దేవునికి లెక్క చెప్పాలి. నీవు మాట్లాడే మాట బలహీనమై అవతల వ్యక్తిని బలహీనపరిచింది అనుకోండి, అతనిలో లోపాలు ఉన్నాయా? అయ్యా అటు చేయకూడదురా, నువ్వు చేసే దేవుని పనిరా, దానికి ప్రతిఫలం ఇస్తాడురా. నలుగురు 4 రకాలు మాట్లాడతారా. ఈరోజు కోడిగుడ్డు ఏకల్లాగే వాళ్ళు ఉన్నారండి. ఇప్పుడు నేను లైవ్లో మాట్లాడుతున్నానా, కొంతమంది ఈడేం మాట్లాడుతాడా అని చూస్తుంటారు. నాకు వ్యూవర్స్, సబ్స్క్రైబర్స్ ఎక్కువ ఉండి జనం బాగా చూపిస్తున్నాను అనుకోండి, ఇక ఇటు తిప్పి అటు తిప్పి అమ్మో మామూలు లేదే, జనాన్ని భలే ఏమారుతున్నాడే, అసలు వీడు ఏం చెబుతున్నాడు అని జాగ్రత్త చూసుకో. ఎక్కడన్నా తడబడి ఎక్కడన్నా పుసుక్కొని అలా జారేమనుకో, అదిగో అన్నాడు. విన్నావా నువ్వు అన్నాడు, ఇదిగో లైవ్, ఇదిగో వీడియో చూడు అని ఇప్పుడు ఒక ఆయన ఏకిపాడేస్తున్నారు. ఏదో ఆయన ఒక ఆలోచనతో మాట్లాడేశాడు, ఇక పట్టుకొని అది మళ్ళీ పూల బ్యాచ్ మొత్తం కూడా దండేసి దిగారండి. దేవుడికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. ఇక మనం ఏం చేస్తాం అంటే, మేము మాట్లాడుతున్నప్పుడు అందుకని కొంతమంది లైవ్లు తీసేస్తున్నారు. ఇప్పుడు రేపు వచ్చి ఆయన అసలు లైవ్ పెట్టదు అన్నాడు. పుసుకున్న ఒక చోట వాకింగ్ చెబుతా ఒక ప్రభుత్వం మీద కారాలు మిరియాలు నూరి పడేసాడు. ఇంకా అటు నుంచి ఫోన్లు వచ్చినాయి, ఇదిగో జాగ్రత్తగా ఉండు, తేడా మాట్లాడుతున్నావు, తొక్కుతాం జాగ్రత్త అని చెబుతుంటే ఇక లైవ్ చేస్తాం. నువ్వు సంఘంతో మాట్లాడితే సంఘంతోనే మాట్లాడు. నువ్వు ప్రపంచం మొత్తం కనబడి మాట్లాడుతా, నువ్వు ఏది పడితే అది మాట్లాడితే మేము ఎట్ట వింటాం? మేము ఎట్ట ఒప్పుకుంటామండి? మా మనోభావాలు ఏమైపోతున్నాయి? మా మనోభావ దెబ్బతింటున్నాడండి, ఫీలింగ్ అయిపోతున్నాడు. జరిగేది నీ చిత్తమే ఓ యేసు మరియా, జరిగేది నీ చిత్తమే. అమ్మా ఆడపోయి ఆలకాడ పోయింది, మా ఆలకాడ పోక వాళ్ళు ఏగి పడేస్తున్నారు టీవీలో కూర్చొని. వాళ్ళతో మనకెందుకు ఏడే ఉండు. దేవుడికి స్తోత్రం కలుగునగాక. అరే బలి నిద్రపోతున్నారండి, మొహం కడుక్కోండి, చల్లగా ఉందిగా, జారుతూ ఉంటాం, తప్పదు, మనుషులం కదా, తేలిగ్గా ఉంటాం. పైగా శనివారమే ప్రోగ్రాం పెడతాం, తలస్నానం, ఏ స్నానం, శనివారం భారీ ప్రోగ్రాం పెడతాం.
అసలు విజ్ఞాపన కోటను కూడా బ్రేక్ కొట్టేస్తాం. ఎంత తెల్లారుజాను కోటను పెడుతున్నాడు ఆయన. తెల్లారుజాము లేచి తల స్నానం చేస్తే జలుబులు చేసి అన్నీ బయట ముక్కుతా ఇబ్బంది పడుతున్నాం. అందుకనే రాత్రి ప్రోగ్రామ్ ప్రాజెక్ట్. ఇక తల స్నానాలు చేసి తెల్లారుజాము చల్లగా ఉంటే నిద్రపోయే బ్యాచ్లోకి వెళ్ళిపోకండి. దేవుని వాక్యము చేత ప్రభావితం చెందండి. దేవుడికి స్తోత్రం కలుగునగాక. కనుక ఒళ్ళు దగ్గర పెట్టుకొని మాట్లాడాలి. మేము ఉసుకొని ఒక మాట జారేమనుకోండి లటక్కుని పట్టుకుంటున్నాడు ఒకడు. ఇదే ప్రోగ్రాం అయ్యింది. అంటే మన వాళ్ళలో కూడా కొన్ని పొరపాట్లు జరుగుతున్నాయి. మేమే తక్కువ తిన్నామా, మేమే రెచ్చిపోయి ఎలగబొడిసే వాళ్ళు ఎరబొడిసేలాగా కొన్ని మాటలనే వదిలేస్తున్నాం. కొంతమందికి అవి పొడుచుకొస్తున్నాయి. అరే సంఘంలో చెప్పిన వాళ్ళకి కొన్ని పొడుచుకొస్తుంది. ఎవరో 24 hours చర్చికి వచ్చే బిలీవర్స్కే కొన్ని మాటలు పాస్గా చెబితే పొడుచుకొస్తుంది. అంతే ఎక్కలేని కోపం. మరి బయటోడికి రాదా? వచ్చేద్ది. తనకు భయం పడుతుంది. మేము ఎందుకు ఈ తిప్పలయ్యి అంటే ప్రపంచం అంతా చూద్దని మా మొహాలు కాదు, మా బాడాయి. వచ్చే విశ్వాసులు కొన్ని నిద్రపోతుంటారు చెప్పేటప్పుడు. ఎట్లా మనకలాగే మధ్యలో కునికేస్తుంటాం. అసలైన పాయింట్ మిస్ అయిపోద్ది. అసలైన పాయింట్ జాయింట్ మిస్ అయిపోద్ది. ఇక ఏం అర్థం కాదు. ఉలుగు పలుగు ఉండదు. ఏదో చెప్పుకోతాడు తెక్కలోడు అన్నట్టు చూస్తూ ఉంటాం తీరిగ్గా. ఎప్పుడు ముగిస్తే ఎప్పుడు పోదామని. అటువంటి వాళ్ళు కాస్త మళ్ళీ ఒకసారి వాక్యం వింటారని నా తెప్పలో. నేనైతే దానికోసం పెట్టే లైవ్. అంతేగా నాకు సబ్స్క్రైబర్లు యోవర్లో మానిటైజ్ చేసుకొని యూట్యూబ్ ఛానల్లో డబ్బులు ఇస్తే అవి జాగ్రత్తగా పక్కన పెడదాం, ఇది కూడా దేవుని పనిలో ఒక భాగమే అనే వ్యవహారం కొరకు నేను చేయలే. నా గోవిందపురం ఒక చిన్న సంఘం ఉంది. ఆ సంఘంలో విశ్వాసులు కొద్దిమంది ఉన్నారు. వాళ్ళు ఎంచుంటోళ్ళు అంటే నిద్రపోయే బ్యాచ్ అనమాట. అందుకని మధ్యలో ఒక లైవ్లో చెబుతున్న వాళ్ళ పేర్లు వాళ్ళ వ్యవహారం. కనుక నా బాధ అర్థం చేసుకోండి అయ్యా బయట వాళ్ళు. దేవుడికి స్తోత్రం కలుగునగాక. ఎక్కడ ఉన్న వాళ్ళకి అర్థం కాదుగా, మరి బయట వాడికి అర్థం చేసుకోవాలిగా. నిజం. ఆడేమో ఏం పాచగారు అంత సౌండ్ పెడతాను అని నేను ఆలోచించి ఒక మాట చెప్పి అయ్యా నీకు దండం పెడతా కానీ అసలు బాక్సులే పెట్టను, సిస్టమే పెట్టను. నేను నిదానంగా వాక్యం చెబుతా. ఎంత గోల్ చేస్తుంటే నీకు నిద్ర పడతలేదు కానీ చర్చిలోకి వచ్చే మా వాళ్ళు కమ్మగా నిద్రపోతున్నారా. నీకు దండం పెడతాను లేపన్నా. అయ్యగారు మన సంఘానా అందన్నారు. నీ తిప్పలు నువ్వు పడు అని మరలా రాలే నా గాడికి. ఎంత గోల్ చేస్తుంటే మీకు నిద్ర పడుతుంది. అలవాటు పడిన దోమ ఆలౌట్ మీద కూర్చున్నట్టు అలవాటు పడిపోయారు ఒక్కొక్కరు. దేవుడికి స్తోత్రం కలుగునగాక. మన వారం ఒక ఆమె బాక్స్ ఆరుకొని నిద్రపోతుంది. మా తల్లి ఏసు రక్తం ఏజయ్యమేగా. ఏం మాట్లాడే పనులు ఏంది? అంత నిద్ర వస్తుందా? నిద్ర టైం పెట్టుకోండి. దేవుడికి స్తోత్రం. నేను చెబుతున్నాగా, మిమ్మల్ని 24 గంటలు నిద్రపోనిచ్చి తీసుకొచ్చి కూర్చోబెట్టినా నిద్రపోతారు మీరు. అంతే శరీర తత్వం అది. సాకులు చెప్పక నేను అధ్యయనం చేసి మాట్లాడుతున్నా. 24 గంటలు ఓరకని ఇంటికాడ నిద్రపోయినా ఇంకా బాగా కలిసిపోతావు పనికి వెళ్ళిన దానికంటే. మన శరీరం బలహీనం కానీ మన ఆత్మ బలంగా ఉండాలి. దేవుడికి స్తోత్రం కలుగునగాక. హల్లెలూయా. జాగ్రత్త మనసు పెట్టండి. మనం నమ్మకత్వాన్ని కనపరిచే వారికి ఉండాలి. నమ్మకంగా దేవుని నిలబడాలి. పరిచయంలో నమ్మకస్తులు ఉండాలి. నువ్వు చేసేది మీ ఆసామి ఇంట్లోనో నీకు డబ్బులు ఇచ్చే వాళ్ళ ఇంట్లోనో కాదు. ఎవరింటో తెలుసా? ఇది దేవుని ఇల్లు, తండ్రి ఇల్లు. దేవుని ఇల్లు, తండ్రి ఇల్లు. నీ తండ్రి ఇంట్లో నువ్వు పని చేస్తున్నావు. దేవుడికి స్తోత్రం కలుగునగాక. నీ బాధ్యత. నిన్ను కన్న తండ్రి, నీకు రూపాన్నిచ్చిన తండ్రి, నిన్ను రోజు కాపాడుతున్న దేవుడు. నువ్వు మనుషులు ఎదురు చేయట్లేదు పరిచర్య, దేవుని ఎదురు చేస్తున్నావు. దేవుని ఎదురు చేస్తున్నావు కనుక ఆ పరిచర్యకు తగిన ప్రతిఫలం మనం చూస్తాం. ఏంటది? ఇర్మియా పుస్తకం 33:22 చదవాలి. నేను విస్తరింపజేస్తాను అంటే దేవుని ఆశీర్వాదం మన కుటుంబాల మీద,
మన జీవిత పోకడలో ఉన్న లోపాలను బట్టి, దోషాలను బట్టి ఆ శపితమైన అనుభవాలు విరిగి మనం ఆశీర్వాదకరమైన పాత్రలుగా మారుతాం. దేవుడికి స్తోత్రం కలుగునుగాక. దేవుని మందిరంలో, దేవుని ఇంట్లో పనిచేసే వ్యక్తి దీవించబడతాడు. అది ఎక్కడ దాకా దీవెన? నీ వరకే కాదు, తరాలుగా ఆ దీవెన మన పిల్లల మీద, మన వంశం మీద నిలబడుద్ది. అంత ఆశీర్వాదం దేవుని పరిచర్లో దాచబడింది. మనం పరిచర్య చేస్తే మన పిల్లల్ని దేవుడు దీవిస్తాడు. అబ్రహాము దశంభాగం మెలికేసెదెకి కడితే, మెలికేసెదెకి రొట్టె ద్రాక్షరసం ఇచ్చిన ఆ దైవజనుడికి తన దగ్గర ఉన్న ఆ దేవుని భాగం అంతా కట్టేపాడికి బైబిల్లో రాయబడి మాట తెలుసా? 4 తరమైన లేవి తరాన్ని దేవుడు ఆశీర్వదించాడు. అంటే 4 తరాలు ఆశీర్వాదం వెళ్ళిపోతుంది. నువ్వు దేవునికి కానుకిస్తేనే, దేవుని భాగం దేవునికి ఇస్తేనే 4 తరాల ఆశీర్వాదం. దేవుని ఇంట్లో దేవుడిచ్చిన అవకాశం బట్టి దేవుని పనిలో పాలు పొందడం, నీ తరాల మీద పనిచేసే శాపాన్ని విడిచి దేవుడు ఆశీర్వాదాన్ని ఇస్తాడు. అది ఎంత భాగ్యంగా ఎంచబడిందో దాన్ని లేవి గోత్రికులు ఎలా పొందుకున్నారు మీకు చెప్పాను. నేను త్వరగా ముందరికి వెళ్ళిపోతున్నాను. లేవి గోత్రం గురించిన ప్రస్తావన మీకు ఆల్రెడీ చెప్పాను. లేవి గోత్రం శపించబడిన గోత్రం. కానీ నిర్గమాకాండం 32వ అధ్యాయంలో దేవుని పక్షంగా నిలబడ్డారు. పనికిరాని వాటిని వదులుకున్నారు. పనికిరాని సహవాసాలు, సంబంధాలు, బంధుత్వాలు, బాంధవ్యాలు వదులుకున్నారు. తమ్మును తాము ప్రతిష్ఠించుకున్న వాళ్ళ ఇష్టాలు చంపుకొని దేవుని ఇష్టాన్ని కనపరిచారు కనుక దేవుడు అన్నాడు, నా సన్నిధిలో పనిచేసే భాగ్యాన్ని మీ వంశానికి ఇచ్చానన్నాడు. దేవుడికి స్తోత్రం కలుగునుగాక. దేవుని మాట ఇప్పటికి కూడా నెరవేర్పులోనుంది. లేవి గోత్రికులే యాజక ధర్మంలో ఉన్నారు. ఈ లేవి గోత్రం గురించిన ప్రస్తావన ఒక భాగం మనం చూసాం. తండ్రి అయిన యాకోబేమో పిల్లల్ని ఆశీర్వదిస్తా, దేవుని శాపం లేవి గోత్రం మీద ఉంది, శపించబడిన జనం అని మాట్లాడాడు. ఆత్మీయ తండ్రి, సంఘ కాపరి, దైవజనుడు సంఘాన్ని ఆశీర్వదిస్తా. జాగ్రత్తనండి, భౌతిక తల్లిదండ్రుల ఆశీర్వాదం ఎంత అవసరమో సంఘ కాపరి, ఆత్మీయ తండ్రి ఆశీర్వాదం కూడా నీకు అవసరం. దేవుడికి స్తోత్రం కలుగునుగాక. స్పిరిచువల్ ఫాదర్, ఆత్మీయ తండ్రి బ్లెస్సింగ్ కూడా నీకు అవసరం. ఆశ్చర్యం ఏంటి తెలుసా? మోషే పాస్టర్ గారి ఆశీర్వాదం వాళ్ళ మీద పలుకుతున్నాడు. వీరు దేవుని చిత్తం తెలుసుకునే జనాంగంగా మార్చబడ్డారు. ఉమ్మిమ్ము తుమ్మిమ్ము నీ భక్తునికి ఇవ్వబడింది. అంటే మనోనేత్రాలు తెర్రబడ్డాయి. ఆదికాండం 34వ అధ్యాయంలో కళ్ళు మూయబడ్డాయి. వాళ్ళు ఏం చేస్తున్నారు అర్థం కాలే. రక్తపాతం చేశారు, కిరాతకంగా తలకాయలు నరికారు, పొడిచి చంపారు, కళ్ళు మూయబడ్డాయి. కానీ 32వ అధ్యాయం నిర్గమాకాండంలో జరిగిన ప్రస్తావనలో దేవుడు వాళ్ళని ఆశీర్వదించగా, దేవుడు వాళ్ళని దీవించగా వాళ్ళ కన్నులు తెర్రబడ్డాయి. యెషయా పుస్తకం 6వ అధ్యాయం 1వ వచనంలో రాయబడి ఉంది, రాజు అయిన ఉజియా మృతి పొందిన సంవత్సరం అత్యున్నత సింహాసనంపై ప్రభు ఆసీనుడై ఉండగా నేను కన్నులారా చూచాను. ఆమేన్. కన్నులు తెర్రబడ్డాయి. యెషయా పాస్టర్ గారి అనుభవాన్ని మనం చూస్తున్నాం. ఉజియా చనిపోయిన తర్వాతని. ఎవరి ఉజియా? దినవృత్తాంతాలు 2వ పుస్తకం 26:16 రాయబడినట్టుగా అతడు స్థిరపడిన తర్వాత మనసును గర్వించి చెడిపోయాను. జాగ్రత్తనండి, చాలా మంది స్థిరత్వాన్ని బట్టి గర్విస్తారు. ఏమీ లేనప్పుడు అండి, నకనకలాడుతున్నప్పుడు దేవుని కాడ తారసపడతారు, దేవుని గణపరుస్తారు. ఒక స్థాయి, ఒక స్థితి, ఒక హోదా వచ్చిన తర్వాత ప్రార్థన మానుతారు, భక్తి జీవితంతో ఆడుతారు. అంత మునిపేమో ఉపవాస ప్రార్థన చేసి ఆమె ఉపవాస ప్రార్థన ఉండే వ్యక్తి, ప్రార్థన అంటే ఆశ కలిగి వచ్చే వ్యక్తి. ఎప్పుడైతే ఉద్యోగపరంగా స్థిరపరిచాడో, కుటుంబపరంగా స్థిరపరిచాడో, చక్కని ఇల్లు, చక్కని పొలం, చక్కని స్థితి, ఇక బయటికి అడుగు పెట్టకుండా ఇంట్లో నుండే పూట గడిచే పరిస్థితిలోకి దేవుడు తీసుకొచ్చాడు. ఒకప్పుడు పూట గడవని స్థితి,
దేవుని ఆనుకున్నావు, దేవుడు దీవించాడు. దీవెన రాగానే, ఆశీర్వాదం రాగానే చాలా మంది నిర్లక్ష్యం చూపిస్తారు. ప్రార్థన లేమి, ఆత్మీయతలో లేమి, భక్తిలో లేమి, ఆత్మీయ దిగజారుడుతనం. ఒకప్పుడు ఆసక్తి కలిగి ప్రార్థనకు వచ్చే మనం ఆ నిర్లక్ష్యంగా ఏవో సాకులు, ఏవో కారణాలు వెతుకుతా భక్తిని పాడు చేసుకుంటూ కూర్చుంటాం. అతడు స్థిరపడిన తర్వాత మనస్సును గర్వించి, జాగ్రత్తనండి, స్థిరపడిన తర్వాత గర్వించే స్థితి నేను చెప్తాను, నేను అంటాను, నాకు తెలిసిన సత్యం. ఎక్కడ స్థిరత్వం అయితే లేదు, ఎక్కడైతే స్థిరత్వం లేదు, ఏది స్థిరము కాదు, ఏది స్థిరము కాదో, స్థిరత్వం ఎక్కడ లేదు. అమ్మ ఇల్లు కట్టుకున్నా, స్థిరపడ్డా అనుకోవడమే, అంతే అనుకోవడమే. అమ్మ పెళ్ళిళ్ళు చేసే పిల్లలకి ఇక దిగులు లేదు, ఇక నాకు చీకు చింత లేదు, ఈ ఆడబొబ్బున్నా ఒక మొత్తిని అడిగేవాళ్ళు లేడు అని. మంచిదే, దేవుడు సహాయం చేశాడు. అలా నీ దేవుని మరిచి, దేవుని విడిచి, దేవుని తోలనాడి బ్రతికితే నష్టానికి ఎడబడతాం. ఆ లెక్కలేనితనం, ఆ నిర్లక్ష్యం మన పిల్లలకి శాపంగా మారుద్ది. నువ్వు చూపించి ఆ నిర్లక్ష్య వైఖరిని చూసావా, అది పిల్లలకి శాపంగా మారుద్ది. నీ సంపాదన, నీ విలువ మట్టి కొట్టుకుపోతాయి. చరిత్ర మాట్లాడుతున్న సత్యం అది, నేను మాట్లాడతలే. చరిత్ర హిస్టరీ స్పీకింగ్. చరిత్ర మాట్లాడుతుంది. గర్వించి స్థిరపడిన తర్వాత గర్వించిన వాళ్ళు చరిత్ర చూడండి, పుట్టగతులు లేవు, నామరూపాలు లేవు. నేనంట దేని బట్టి గర్వించడానికి అవకాశం లేదండి. కారు కొంటే గర్వించాలా, ఇల్లు కట్టుకుంటే గర్వించాలా, స్థలం కొంటే గర్వించాలా, సంఘం వేళల్లో ఉంటే గర్వించాలా? అసలు ఏమి శాశ్వతం కాదు. నాకు తెలిసిన సత్యం ఒకటే, పరలోకమే స్థిరత్వం. ఆమేన్, హల్లెలూయా. నువ్వు పరలోకానికి వెళ్ళినప్పుడు అప్పుడు అనుకోయమని స్థిరపడ్డానయ్యా. ఇక నేను కదిపే దిక్కుండు నాదుడు ఉండడు. ఎక్కడ ఫోజులు కొట్టేవనుకో ఫీజులు మాడిపోతాయి. అర్థమైందా? ఎల్లకాలం ఒకలాగా ఉన్నాం, తేడాలు దొరుకుతాయి. పెద్దోళ్ళు అంటారు కదా, ఓడలు రివర్స్ అవుతాయిగా, ఉల్టా బొల్టా అవుతుందిగా. నువ్వు నెత్తినెక్కించి వ్యవహారం చేసావా, కళ్ళు నెత్తికి ఎక్కేయా, దేవుడి కాడ చల్లగట్టం అడక. భక్తిని పాడు చేసుకోకు, విశ్వాసాన్ని పాడు చేసుకోకు, ఆత్మీయతను పాడు చేసుకోకు, బలహీనంగా మాట్లాడద్దు. ఒకప్పుడు ఎంత ఆశ కలిగి ఉన్నావో, ప్రారంభ స్థితిలో దేవునితో ఎలా ప్రారంభించావో అదే స్థితి చివరిదా కాపాడుకో. అది నీకు మేలు అని చెబుతున్నా. మధ్యలో మెరుపులు, మధ్యలో ఉరుములు, తేడా వ్యవహారం జరిగితే మాత్రం దిగదుడిపే మొత్తం దిగదుడుచుకొని పోతాయి. ఏం మిగలదో. నేను అంటాను, స్థిరత్వం ఇక్కడ అంటూ ఏమీ లేదు. దేని బట్టి గర్వించడానికి అవకాశం లేదు. చేతికి ఉంగరం వేసినంత మాత్రం పెద్ద ఫీలింగ్ కొట్టక. బ్యాస్ లైటా, బ్యాట్ లైటా, నీ మొఖం టార్చ్ లైట్ ఏదో డేగనే. అసలు ఆ పెట్టాపురం పిల్ల జమీద మామూలు లేదురా. ఇవన్నీ ఊడిపోతాయి, ఇవన్నీ రాలిపోతాయి. ఆ గొంతలో పట్టుకుపోయేటప్పుడు ఏది వంచరో. నువ్వు పెద్ద పెట్టాపురం పిల్ల జమీందారు అయినా, ఏ అంటుండవైనా మొత్తం ఓడబీగుతారు. ఏది వంచరో, ఏది నీది కాదు. అందుకని పొద్దున్నే ఒక పాట వినబడుద్ది. పొద్దున్నే అరిసే పక్షి అని చెప్పండి, కాకి. కావ్ కావ్ అంటే అర్థమైంది, ఒరయ్యా ఏది నీది కాదురా, ఏవి నీవు కావు 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 కావు. పొద్దునే వినబడే శబ్దం అది. కొంతమంది అంటారు, కొన్ని కాకులు చరిచినప్పుడు, అరే కాకరిస్తే మొత్తానికి చుట్టాలు వస్తారనుకుంటా. ఇంకొక చోట కాకరిస్తే ఎవడో పోయి ఉంటాడు. పొద్దున్నే కాకరిసిందిరా అనుకున్న మొత్తానికి సమాచారం ఏదో వస్తుందని ఒర్రా అనే వచ్చిందిరా అంటే అర్థమైంది, కావు కావు కావు, ఏది నీది కాదు, ఏది కాదు. స్థిరత్వం అంటే ఇక్కడ లేదు.
దీన్ని బట్టి గర్వించడానికి ఏ మాత్రం ఆస్కారమే లేదు. నాకు తెలిసిన సత్యం, నా ఆత్మకు నేను బోధించా, నా అంతరంగం చెప్పా. అసలు దేని బట్టి బడై అవ్వాలని చేయడానికి అవకాశమే లేదురా నాయన. నువ్వు ఎలా ఉండాలో అలాగే ఉండని ఎప్పుడైతే ఆ జ్ఞానపాట నా ఆత్మకి ఇచ్చానో కనుక నేనంట అన్నీ ఉన్న ఆకు, చెప్పండి, ఏమీ లేని ఆకు ఎందుకు ఊడి పడ్డానికి, దానికి మించి ఏమని చెప్పు, ఎగిరే పడ్డేందుకు, రాలి పడ్డానికి. అన్నీ ఉన్న ఆకు. నేనంట గొప్పతనం తెలుసండి, మనం కోట్లు సంపాదించిన నలిగిపోయిన సొక్కా వేసుకున్నాను అనుకో, ఈడేం తిట్టున్నాడు అనుకుంటారు. మన బ్యాక్గ్రౌండ్ అంతుండి ఇలా ఉన్నాడా, వాయో మాకు కారాకొర దొరికితేనే మీసాలకి నిమ్మకాయలు నిలబెడతామేమేమో అందుకని అట్టున్నారు అనివా. గత్యంతరం లేకుండా ఎడుతున్నావు. కొంచెం వచ్చిందనుకో ఎగిరెగిరి పడతాం. అంతా ఊడిపడినాక మూలపడి ఏముందిలే బాబా అంతా పోయిందిగా, పోక ఏం చేద్దాం ఉండదు కనుక జాగ్రత్త. దేని బట్టి మిడిచిపడొద్దు, దేని బట్టి మిడిచిపడొద్దు. ఉజియాయుకల్టు గర్వం, గర్వించిన దేశాలు నేల కొరిగాయి. మోయాబు జాతి గర్వించి నాశనానికి ఎడబడ్డారు. వీళ్ళు రకరకాల కోణంలో గర్వించారని, వాళ్ళ గర్వాన్ని కనపరిచారని మాట్లాడుతూ ఇర్మియా పుస్తకం 48వ అధ్యాయం 14 వచ్చిన త్వరగా చదవండి. యుద్ధ శూరులమని అంటే వాళ్ళ బలాన్ని బట్టి గర్వించారు. నేను మరలా చెబుతున్నా, బలం ఉందని మిడిసిపడొద్దు. కాస్త కలర్గా కనబడుతున్నానని కలరింగ్ కొట్టగా, పోజులు కొట్టగా ఫ్యూజులు మాడిపోతాయి. మిడిసి పడతా ఉంటామండి. యవన పిల్లలు చెబుతున్నా బలం ఉందని, పురుషులు చెబుతున్నా, స్త్రీలు చెబుతున్నా వయసు ఉందని ఎగిరెగిరి పడొద్దు. ప్రపంచ సుందరిగా పేరు గాంచిన ఒక తల్లి, ప్రపంచ సుందరి, వరల్డ్ క్యూన్, బ్యూటీ క్యూన్ అని పేరు గాంచిన ఒక తల్లి తన చివరి దశకు వచ్చేపాటికి చర్మం ముడతలు పడింది, ముఖం పీక్కుపోయింది, పళ్ళు ఊడిపోయాయి, వికారంగా మనిషి మారింది. ఆమంటది, నేను వయసులో ఉన్నప్పుడు నా అందాన్ని చూసి మురిసిపోయా, నా స్కిన్ గ్లోయింగ్, నా స్కిన్ గ్లోయింగ్ చూసి నేను భలే గర్వించా, నాకు తిరుగులేదనుకున్నా. నా అందమే నాకు అనర్థంగా మారింది, నష్టంగా మారింది, శాపంగా మారింది అని తన జీవిత చిట్టా మాట్లాడుతా దుఃఖపడతా. ఇది ఏది శాశ్వతం కాదు. మనిషి దేని బట్టి ఆనందిస్తాడో, దేని బట్టి సంబరపడతాడో అదే మనకు నాశనంగా మారుతుంది. మరి ఆనందం ఎక్కడ ఉంది అని ప్రశ్న. వేర్ ఇస్ ద జాయ్, వేర్ ఇస్ ద సాటిస్ఫాక్షన్, వేర్ సంతోషం ఎక్కడ ఉంది, ఆనందం ఎక్కడ ఉంది? నేను అంటాను, నేను ప్రకటిస్తున్న యేసులో ఉంది. సౌండ్ పెంచు. నేను ప్రకటించే యేసులో ఉన్నప్పుడు నీకేం రాదు తెలుసా? ఫలం. హల్లెలూయా. నీ మొహం చూస్తే అర్థమవుతుంది ఎప్పుడు ముగిస్తారా అయ్యా అని. ఇంకెప్పుడమ్మా నీకు అర్థమయ్యేది నా బాధ, నా బోధ? ఓరి నాయన, ఏ కాడికి ఏడే ఉంటున్నా. నాకు కూడా ఎన్నో విషయాలు చెప్పాలన్నది, ఎన్నో విషయాలు ఉన్నాయి బైబిల్లో. ఏడే ఎందుకంటే నీ మొహం మొన్న ఆదివారం అదే ఫేసు, ఈ ఆదివారం అదే ఫేసు, ఇక మార్పు లేదు మన ఫేస్కి. ఆయన ఇది వాటిలే నాన్న ఆడి పెడతాడు. చెప్పి నాకు నోరు నొప్పి పడుతుంది. A4 యాపిల్, B4 బ్యాట్ కార్డు ఉంటే ఇంకెప్పుడు వేసుకోరు బీసుకోరా? నేను క్యాలెండర్ చూసి వాకింగ్ చెప్పాను కదము, అదేదా క్లీన్ బౌల్డ్గా, ప్రభా నువ్వు ఏది నా నోటి పెడితే అది మాట్లాడతా, నా ప్రసంగం కాదు అని
ఖాళీ పేపర్గా వచ్చి నిలబడే వ్యక్తిని నేను. ఇక ఖాళీలు పూరించే దేవుడు అరే పినిగా ఇది మరి ఒకసారి చెప్పరా అని మళ్ళీ నోట్లో పెడితే నేను చెప్పడం ఏం చేస్తా. మన వారం ఇక చెప్పాడు అబ్బా చెప్పానా. ఒక ఆయన ఓ భాషకరంగాలు తిరుగుతాడు, పెద్ద ఆయన, పెద్ద సేవకుడు. 6 చోట్ల 6 ప్రసంగాలు అదే ప్రసంగం. నేను అంటాడు, ఏందయ్య గారు నువ్వేదో పెద్ద పోటీకాడు అనుకున్నానే అన్నాడు. యా అన్న, ప్రసంగాల రత్న అని పేరు పెట్టుకున్నావుగా. ఏంది ప్రసంగాల రత్న అని? ఏ ఆ రత్నాలు అన్నాడు. ఏ అంటే అరే మొన్న అదే ప్రసంగమా, ఆడదే ప్రసంగమా, ఆడదే ప్రసంగమా, ఈడదే ప్రసంగమా, ఇక ప్రసంగం రాదా మనకి అని ఏదో చమత్కారంగా మాట్లాడుతుంటే పాస్టర్ గారు అన్నాడు, నాకు కూడా చాలా విషయాలు చెప్పాలని రాస్తున్నారు నోట్స్లో, ఇగో చాలా ఉన్నాయిరా. మరి ఏందో ఆ నిలబడినప్పుడల్లా పేజీలు వెనక్కిపోతున్నాయి. ఇదే చెప్పు అంటున్నాడు. నాకు కూడా డౌట్ వచ్చింది, ఏంది పొద్దు మరి ఇదే ప్రసంగం చేస్తున్నానని. నాకు ఇప్పుడు అర్థమైంది, అబ్బాయి నువ్వు మారితే, నువ్వు వాక్యానికి లోబడితే ప్రసంగం మారుతున్నాడట. దేవుడికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. పొద్దున పాపం గురించి పాస్టర్ గారు అన్నావు అనుకో, నువ్వు మారు, అప్పుడు మారుద్ది పరిశుద్ధత. దేవుడికి స్తోత్రం కలుగునుగాక. మెట్టులోకి వచ్చేస్తాం. గుడితలు రాకుండా ఏం చెబుతా నీకు? అమ్మ, ఆవు, ఇల్లు ఎక్కడ అంటావు నువ్వు? అయ్యా ఎక్కడ కాదయ్యా, నేర్చుకునే పదాలు రా నాయన. అమ్మ, ఆవు, ఇల్లు అంటే నీవేమంటావు? ఎక్కడా? ఎక్కడ కాదు, ఎక్కడే. సో నేర్చుకో. ఎక్కడ ఉన్నాయని అడుగుతున్నా. ఇన్ని ఎక్స్ట్రా ప్రశ్నలు నీకు ఎందుకు? ఎక్స్ట్రా డైలాగులు తప్ప. అమ్మా, నేను ప్రకటించే యేసులో ఏమని చెప్పు. ఆనందం ఉందా? ఆనందిస్తున్నావా? నీకు దెబ్బకు ఆనందించక ఏం చేస్తా? వదిలిపెడతావా? ఆడాడే రుబ్బుతుంటివి. ఈ ఆడ నా పేరుతో నాకు టెన్షన్ పడుతుంది. నీకు వందనాలు, ఆనందిస్తున్నా అన్నట్టుగా ఏదో నా సాటిస్ఫాక్షన్ వరకు ఈ నవ్వు అంటే నవ్వు సరిగా నవ్వు. ఎందుకు అంత బలవంతం? దేవుళ్ళు ఆనందించు. యెహోవా యందు ఆనందించడం బలమా కాదా? నెహెమీయా 8:10 యెహోవా యందు ఆనందించడం వల్ల నాకు బలం. అదే కానీ చెప్తున్నా. నీ బలం ఎక్కడుంది? సంసోన్ ఎక్కడుంది నీ బలం? వేర్ ఇస్ యువర్ స్ట్రెంగ్త్? అంబలే చతురుగా హాస్యాస్పదంగా అడుగుతుంది. లేనిపోని పనికి మన సంబంధం పెట్టుకుందిగా. బావా బావా నీ బలం ఎక్కడా? నా బలమా? బల్ల మీద ఉందే. టూ మచ్ బా, టూ మచ్. బల్ల మీద ఉందా? మరి మాట్లాడక. ఎంత విసిగెత్తుందో. నీ బలం ఎక్కడుంది? నీ బలం ఎక్కడుంది? ఇంకంటాడు, బూస్ట్ ఈజ్ ద సీక్రెట్ మై ఎనర్జీ. బూస్ట్ 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 నేను కూడా తాగుతున్నా, నాకు వస్తుందా లేదా? లేదు లేదు. నీ బలం ఎక్కడా? నీ బలం ఎక్కడుంది? నేను అడుగుతున్నా ఈరోజు, నీ బలం ఎక్కడుంది? వేర్ ఇస్ యువర్ పవర్? నీ బలం ఏది? ఓ పాస్టర్ గారి చర్చి కాలిపోయింది మంగళగిరిలో. కృపా ప్రాంగణ, సమాజ ప్రాంగణం అని కాలిపోయింది. మీకు యూట్యూబ్ ఛానల్స్ చూసే వాళ్ళకి బాగా టచ్ అవుతుంటుంది, చూసే ఉంటారు. నాకైతే రీల్ లాగా వస్తుంది రోజు, ఎందుకంటే లైన్లో ఉంటాంగా. ఇక రీల్ లాగా రోజు వస్తూనే ఉంటుంది. లేపి చేర్చిన కాడి నుంచి అదే కనబడుతుంటుంది. కానీ ఆ దైవజనుడి విశ్వాసం గొప్పది. దేవుడికి స్తోత్రం కలుగునగా. కాలిపోయింది, షార్ట్ సర్క్యూట్ అయిపోయింది. 4 కోట్ల మందిరం. ఎంత? వేసుకొని కోట్లు కాదు, లెక్కపెట్టి కోట్లు. 4 కోట్లు. అమెరికా నుంచి వచ్చారు టెక్నీషియన్స్ మందిర నిర్మాణానికి. అమెరికా టెక్నాలజీలో ఉపయోగించబడిన పరికరాలతో మందిర నిర్మాణం జరిగింది. అది ఎట్లా ఉంటుందండి? బయట చూస్తే మొత్తం రేకుల షెడ్ లాగా ఉంటుందా? లోపల పోతే ఇంద్రభవనం, అద్దేడు లైటింగ్తో చాలా చక్కగా కట్టారు. చాలా అద్భుతం. ప్రశాంతంగా దేవుని వాక్యం ఉండడానికి అన్ని విధాలుగా చక్కగా కట్టబడింది. మరి ఏమైంది అర్థం కాలేదు. సడన్గా షార్ట్ సర్క్యూట్ అయ్యి తగలబడిపోయింది.
ఎంతమంది ఎన్ని మాటలు అంటారండి? ఎన్ని రకాల మాటలు ఉండాలి. చర్చికి వచ్చే వాళ్ళు, ఆ సంఘానికి వెళ్ళే వాళ్ళు కూడా కొంతమంది డైలాగ్ పేల్చి ఉంటారుగా. మన పాస్టర్ గారు బడ ఇప్పుడు బాగుంది, సరదా తీరింది అనే మాటలు మాట్లాడే వాళ్ళు ఉంటారు. అదొక మంద, ప్రతి చోట తగలడి ఎడతారు. మరి ఏం చేయాలా? దేవుడికి స్తోత్రం కలుగునుగాక. అసలు భలే ఆశ్చర్యం అండి. మందిరం కాలిపోయినప్పటికీ కూడా మందిర ఆరాధనలు ఆగలే. దేవుడికి స్తోత్రం కలుగునుగాక. బహిరంగంగా కూర్చోబెడితే మీరు ఎట్టకైతే 2 నెలలు వానో ఇబ్బందో కష్టం మొత్తానికి వచ్చి కూర్చున్నారు, అట్లా బహిరంగంగా వచ్చి కూర్చున్నారు వందల వేల మంది. విశ్వాసం గొప్పది. ఒకవేళ మందిరాన్ని బట్టి ఆనందిస్తే, అబ్బా ఇంత సుందరమైన మందిరం, ఇది నా ఆనందం, ఇది నా సంతోషం అనుకుంటే, బూడిదైపోయినప్పుడే ఆ ఆనందం బూడిదైపోయేది. కానీ వాళ్ళ ఆనందం, వాళ్ళ సంతోషం. ఆయన అంటాడు, బేత్ వివేక్ గారు, ఆ పాస్టర్ గారి పేరు, సైకిల్ మీద వచ్చాడు ఆ ఊరికి సేవకి. వాళ్ళ అబ్బాయి ఇప్పుడు పెళ్లి చేసుకుని పిల్లలకి అన్నాడు. వాళ్ళ అబ్బాయి చిన్న వయసు 8 సంవత్సరాలు 8 నెలలు ఆ వయసులో వచ్చాడు ఆ బాబుని పట్టుకొని సేవకి. సైకిల్ మీద తిరిగి సేవ చేశాడు. మొత్తం గందరగోళం అయిపోయింది, ఏది మిగల్లే, వాహనాలతో సహా మొత్తం బూడిదైపోయింది. 4 కోట్లు పైగానే ఆ మందిరమే 4 కోట్లు. అక్కడ ఉన్న వస్తువులు, పరికరాలు, సిస్టమ్ కానీ మొత్తం ఇన్స్ట్రుమెంట్ మొత్తం తగలబడిపోయినాయి. ఏది ఒక్కడు మిగల్లే. కానీ ఆశ్చర్యం అండి, ఆ దైవజనుడు అంటాడు, ధనమైతే లేదు గాని దర్శనం ఉంది నాకు. ఏముంది? ధనమైతే లేదు గాని. దగ్గరికి రండి, పాటలో ఏం దూరం చూస్తారేంది? ధనమైతే లేదు గాని రారాజు యేసు బిడ్డలం. ఆ యేసు రాయబారులమని ఆ పాట కన్నీటితో పాడుతుంటే ఎంత ఆశీర్వాదం అనిపించిందో. ఆ దైవజనుడు అంటాడు, ఆ లైవ్ చూస్తున్న ఒక ఆమె చచ్చిపోదాం అనుకుందట. చచ్చిపోదాం అని నిర్ణయం చేసుకున్న ఆమె సడన్గా లైవ్ పెడితే ఈ పాస్టర్ గారు కాలిపోయిన చర్చి వెనకాల నిలబడి పాట పాడుతుంటే ఆ పాట చూసి అసలు అయ్యా ఇంత ధైర్యం ఎక్కడి నుంచి వచ్చింది నీకు? 4 కోట్లు పైగా నేలమట్టం అయిపోయింది, తగలబడిపోయినాయి, కోట్ల ఆస్తి తగలబడిపోయింది, ఏది మిగల్లే. అసలు నీ ధైర్యం ఏంటి? నీ బలం ఎక్కడా? అసలు నీ బలం ఎక్కడుంది? వేర్ ఇస్ యువర్ స్ట్రెంగ్త్? నీ పవర్ ఏది అంటాను. భౌతిక వాటి మీద మన బలాన్ని వెతికితే, భౌతికమైన వాటి మీద మన బలాన్ని నిలిపితే మనం బలహీనమే. కానీ మన బలపరిచే బలవంతుడైన దేవుడు మనకు బలంగా మారితే ఏది నిన్ను కృంగదీయదో. హల్లెలూయా. నెవర్, దేనికి కృంగిపోవు. అసలు ఇలా జరిగినా కూడా చర్చికి వెళ్తున్నావా? ఇలా జరిగిన దేవుని నమ్ముకున్నావా? ఇలా జరిగిన సేవ చేస్తున్నావా? అసలు నీ బలం ఏంటి? వేర్ ఇస్ యువర్ స్ట్రెంగ్త్? నీ బలం ఏది? నేను చెప్తాను, మన బలం ఆయన అయి ఉండాలి. ఆయన అయితే ఏది మనల్ని కలవరపరచదు. కంట తడి పట్టొచ్చాం, మనం కళ్ళల్లో కన్నీరు కార్చొచ్చాము, కానీ మన గుండెల్లో కలవరం ఉండదు. అధైర్యపడం. నేను చెప్పేది ఇది, ఈ బలం నీకు వస్తేనండి నువ్వు సైతాన్ రాజ్యం సగం కూల్చిపాడేస్తావు అంతే. ఆమేన్. అందుకని కొన్ని వారాలకు మొత్తుకున్నా, నీ బలం ఏది? వేర్ ఇస్ యువర్ పవర్? నీ బలం మనుషుల మీద ఆధారపడితే, వస్తువుల మీద ఆనుకుంటే నువ్వు బలహీనుడివే. ఒకరోజు అన్ని వదిలి వెళ్ళిపోతాయి, ఒకరోజు వాటి అన్ని వదిలి వెళ్ళిపోతావు. కానీ నీ బలం దేవుడైతే నువ్వు ఎక్కడ కంగారుపడవు. నిరాశ, అనుకున్నవన్నీ కూడా రివర్స్ గేర్లో పడుతున్నా, అన్నీ కూడా రివర్స్లో అవుతున్నా, ఎక్కడ కూడా నిరుత్సాహపడవు. దేవుడు కూడా సహాయం చేయట్లేదు సార్, చాలా తిప్పలబడుతున్నా, దేవుడు నమ్ముకున్నాను కానీ దేవుడు నాకు మేలు చేయట్లేదు సార్ అన్న డైలాగులు రావు. నేను ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే, ఒక సేవకుడిగా మీ కొరకు ప్రార్థించినప్పుడల్లా కొంతమందిలో ఇటువంటి నిరాశ ఆలోచనలో చిక్కి బలహీన పడుతున్న వాళ్ళు చాలామంది ఈ సంఘంలో ఉన్నారు.
ఒక దైవజనుడిగా చేతులు జోడించి చెప్తున్న ఒక మాట, నీ బలం భౌతిక సంబంధంగా ఉండకూడదు. నా బలం భౌతిక సంబంధం ఉండకూడదు. నా పిల్లలు నాకు బలం అయ్యారనుకో, ఆ పిల్లలు నాకు దూరమైనప్పుడు దేవుని ధిక్కరిస్తానేమో. సంఘం నాకు బలంగా ఇచ్చి, సంఘంలోకి వచ్చే సంఖ్య బలంగా ఇచ్చి, నా సంఘం ఎంతమంది అంతమంది అని వెర్రవీగి మాట్లాడితే సంఘం సన్నగిలి పడిపోవచ్చు. డబ్బు మూటను చూసి నాకు వచ్చే నాకు వచ్చే కానుక తిరుగులేదా అని దాన్ని బట్టి మురిసిపోతే ఒకరోజు అదంతా కరిగిపోద్ది. నేను వేసుకున్న వస్త్రంలో బలం లేదు, నేను పట్టుకున్న మైకులో నాకు బలం లేదు, నా కళ్ళు ఎదుట కనబడే దేంట్లో నాకు బలం కనబడకూడదు. నేను వాటిలో బలాన్ని వెతికితే నేను బలహీనుడిని, వాటిలో బలాన్ని వెతికితే నేను బలహీనపడిపోతాను, నిరాశపడిపోతాను, డీలా పడిపోతాను. కానీ నా బలం నా దేవుడైతే అన్నీ ఊడిపోయి రోడ్డెక్కిన, బజారు పాలైన, బజారు కీడబడ్డా నేను ధైర్యంగా బ్రతకగలను. బికాస్ మై స్ట్రెంగ్త్ ఇస్ మై గాడ్. నా బలం నా దేవుడు. నేను కట్టిన మందిరం కాదు, కట్టే మందిరం కాదు, నేను చేసే సేవ కాదు, నాకు వచ్చే కాను కాదు, నాకు వచ్చే సౌకర్యం కాదు, నా బలం నా దేవుడు. దీన్ని నేను ఎంచుకోగలిగితే ఏది నన్ను బలహీనపరచలేదు, సాతాను సామ్రాజ్యం నన్ను ముట్టలేదు. ఒకవేళ చార్లెస్ పిన్ అనే వ్యక్తిని ఒంటరిగా మార్చి నిరాకారంగా నిలబెట్టి, ఇదిగో ఈ బజార్లో ఒంటరిగా నిలబెట్టి ఏమీ లేకుండా చేస్తే ఇక కుప్ప కూలుతాడని సైతాను గాడు అనుకుంటే, ఒకవేళ నిజంగా నా బలం వాటి మీదే నిలుపుకుంటే అలాగే జరుగుద్ది. నా బలం నా దేవుడా, నా బలం నా దేవుడా, నా బలం నా దేవుడైతే ఏది లేకపోయినా, కట్టుకున్న వస్త్రం సరిగ్గా లేకపోయినా, తినే ఆహారం సరిగ్గా లేకపోయినా, ఉండే స్థలం సరిగ్గా లేకపోయినా, మై బలం నా బలం నా స్ట్రెంగ్త్ నా దేవుడైతే దేన్ని బట్టి కూడా దేవుడా నాకు ఈ స్థితి అని అడగను, నా స్థితిని బట్టి దేవునికి స్తోత్రం చెబుతాను. హల్లెలూయా. ఈ బలంలోనికి రా, నువ్వు ఆయనలో ఆనందించు. భౌతిక సంబంధమైన బలాలు ఏది కూడా నీకు ఆధారం కాలేవు. చార్లెస్ పిన్, నేను నాతో చెప్పుకుంటున్నా, నీతో చెప్పుకో, చెప్పు, నీ మనసుతో చెప్పు. దేంట్లో బలాన్ని ఎతక్క, దేవుళ్ళు వెతుకు. ప్రాణమా, దేవుళ్ళు వెతుకు, ఆయన ఉంటే చాలు. నేను సేవకు వచ్చిన కొత్తలో మా నాన్న సేవకి వెళ్తానంటే ఏడ్చాడు. ఆయన దృష్టిలో సేవ అంటే అడుక్కు తినడమే, 4 ఊర్లు తిరిగితేనే కానీ వీళ్ళకి 4 మెతుకులు చెక్కవు అన్నది మా నాన్నగారు ఆలోచన. సేవ అంటే సంచి తగిలించుకొని డోలు పట్టుకొని అడుక్కు తినే వాళ్ళకి తిరుగుతావరా అన్న మాట నన్ను అడిగాడు మా నాన్న. నేనన్నాను, నాకు నా దేవుడు ఉంటే చాలు, నాకు దేవుడు కావాలని. సేవకు వచ్చే దినాన నేను కాలేజీలో లేని తెలుసుకొని మా నాన్న కంగారుపడి వచ్చి దేవులాడాడు. ఎక్కడ చెక్కలే నేను తెలుసుకొని మా అన్నయ్యని పట్టుకొని వెళ్ళా. నీకు సంపాదన వద్దా? నేను ఒకటన్నా, నాకు వద్దు నాన్న, నాకు అది అవసరం లేదు, నేను నా యేసుని సంపాదించుకున్నాను. అంది నా మనసులో మాట. అలా మాట్లాడిన తర్వాత నెలకొకసారి ఇంటికి వచ్చి అలా కనబడేళ్ళు, నీకు ఇష్టమైతే వస్తానన్నా. సరే అన్నాడు. ఆ ప్రారంభ దినం నెలకొకసారి ఇల్లు అలా కనబడి వచ్చేవాడిని. అంటే బతికొన్నానని ఒక అర్థం కొరకు. ఏడున్నానో తెలీదు, ఏం చేస్తానో తెలీదు. ఆ సమయంలో మా మావయ్య గారు ఒక ఆయన కలిశాడు. వాళ్ళు కొంచెం బాగానే మంచి స్థితిలో ఉన్నారు. నన్ను చూసి పలకరించి, ఏం చేస్తున్నావు అంటే, నేను సేవ చేస్తున్నాను మావయ్య అన్న. ఆయన అన్నాడు, ఏ సేవ? అప్పుడే ఈ సేవ కేంద్రాలు వచ్చినాయి. ఫస్ట్ ఆ సంవత్సరం ఈ సేవ కేంద్రాలు వచ్చింది. ఈ సేవ కేంద్రంలోనా అన్నాడు. కాదు దేవుని సేవ. దేవుని సేవ ఏంది? అదే పాస్టర్ గారు, మావయ్య గారు పాస్టర్ గారు చర్చి. ఓహో అదా, ఆయన టకీమని అంటాడు, మీకు జీతాలు వస్తాయిగా అన్నాడు. వచ్చేవాళ్ళు ఉన్నారు, అలా వచ్చే ఉన్నాయి, నేను కాదంటలేదు, నాకైతే లేదు. మరి అట్టా
సేవలో వచ్చేదే నాకు. అట్టయితే అట్ట మీ నాన్న చాలా బాధపడుతుండగా నాకు కూడా చెప్పి నాకు అర్థం కాలే. ఒరే అట్ట కాదు రాయ్యా, మినరా నాయన నేను మాట్లాడుతా. ఆయన నా మైండ్ మార్చాలనుకున్న ఉండడానికి, ఇదిగో మరి దేవుని నమ్ముకుని అన్నావు కదా, మాకులే కారులో తిరుగుతావా, మాకులే తిరుగుతావా? నేను చేసుకునే అమ్మాయి మరి ఆయన కూతురు అవుతుందిగా వరుసకి, మరి మా కూతురు నీ కారులో తిప్పుతావా? నేను అనుకున్నా అంతెందుకు, గాలిలో కూడా తిప్పుతా అనుకున్నా. గాలిలో కూడా తిప్పుతా అంటే అర్థమైంది, ఓరకనే గాలిలో కాదు, గాలిలో కూడా తిప్పుతా. దేవుడు ఆశీర్వదిస్తే ఇబ్బంది ఏముంది? దేవుడే చెప్పాడు, నా ఆశీర్వాదం లేక నీకు ఆశీర్వాదం లేదురా అన్నాడు. నేను ట్యూషన్ పెడదాం అనుకున్నా. కాలేజ్ స్కూల్స్లోనో లేకపోతే ట్యూషన్ సెంటర్స్ పెట్టో ఇంగ్లీష్ చెప్పి గ్రామర్ చెప్పి కాస్త దాంతో పోషణ చేసుకోదాం అనుకున్నా. ప్రభు అన్నాడు, నా ఆశీర్వాదం లేకుండా నీకు ఆశీర్వాదం లేదని. ఆ ఒక్క మాటతో అన్ని బ్లాక్. ఇక నాకుంది ఒకటే ఆధారం, సేవ, దేవుని సేవ. అన్నీ విడిచిపెట్టి నిజంగా దేవుని సేవకు పిలబడితే అన్నీ వదులుకొని క్రీస్తు కొరకు రిక్తునిగా వచ్చేసేయాలి. ఇప్పుడు మా ఆధారం ఎవరు, మా బలం ఎవరు? నేను చదువుకున్న సర్టిఫికెట్లా, లేకపోతే నేను వేసుకొని 2 ఎకరాలు 3 ఎకరాలు మాగాడా? ఏది మా బలం? చెప్పండి. ఇప్పుడు వేటి మీద మనసు పెట్టి అనుకోండి, సేవ మీద ఉంటుంది మనసు. సరే చదువు పక్కన పెట్టి మీతో పాటు వచ్చి 2 బొచ్చులు మొత్తం నాకు 2-500 రవా రోజుకి. చెప్పల పాటు నేర్చుకుంటే బేల్ ధర్మేస్తారు గాను, శనివారం దాకా బేల్, ఆదివారం బైబిల్, బాగానే ఉంటుందిగా. కానీ సేవలో నియమేంటి తెలుసా? అన్నీ వదులుకొని వచ్చేసేయాలి, అన్నీ వదులుకొని వచ్చేసేయాలి. అది క్రమం. నేను ఉద్యోగం చేస్తా, సేవ చేస్తా. పౌలు గారు డేరాల కొడతా, సేవ చేయలేదా బాబు? విను, ఎవరైనా లైవ్లో వినే మహానుభావులు ఉంటే చెప్తాను. పౌలు గారు అకుల్లా ప్రిస్కిల్ అనే ప్రాంతానికి వెళ్ళినప్పుడు, కొరింథీ ప్రాంతానికి వెళ్ళినప్పుడు వారికి భారంగా ఉండకూడదని అక్కడ ఉన్నంత కాలం ఆయనకి డేరాలు గుట్టే వృత్తి కూడా వచ్చి, కానీ చదువుకున్నాడే, అన్ని పనులు నేర్చుకున్నాడు, అన్ని విషయాల్లో పనితనగలిగినాడు పౌలు గారు. డేరాలు కుట్టుకొని, అంటే డేరాలు కుట్టేవాడు అంటే చదువు లేనివాడు అనుకోకండి. పౌలు గారు విద్యావేత్త, ఆయనతో చదువుకున్న వాళ్ళందరూ ఉన్నత ఉద్యోగులుగా ఉన్నారు. దేవుడికి స్తోత్రం కలుగునుగాక. రోమా పౌరసత్వం సంపాదించుకున్నాడు. వాళ్ళ నాన్న ఓడల వ్యాపారం, బాగా డబ్బున్నోళ్ళు ఇంట్లో పుట్టాడు. ఏదో అరాకొర బతుకు తెరులేని కుటుంబంలో పుట్టాడు. ఏదో సేవకు వచ్చాడని అనుకోక, ఆ డేరాలు కుట్టాడు, చదువు లేదనుకోక, చదువుకున్నాడే, తాకీదులు తెచ్చుకున్నాడు. అంటే ప్రభుత్వ ఉద్యోగి, గవర్నమెంట్ ఆఫీషియల్, గవర్నమెంట్ జాబ్ వదులుకున్నాడు. అక్కడే పౌలు గారు డేరాలు కుట్టి ఆడ సేవ చేశాడు. ఇంకే డేరాలు కొట్టలే. మా ఊళ్ళు పద్దాకులు అదే డైలాగ్ వేస్తారు, పౌలు డేరాలు గుట్టి సేవ చేయలేదా, పౌలు డేరాలు గుట్టి సేవ చేయలేదని. ఆయన ఒకసారి కుట్టాడు, నువ్వు 24 గంటలు కుట్టేటట్టున్నావు. దేవుడికి స్తోత్రం కలుగునగాక. ఇక తగులుకొని కొడతామే. ఆయన డేరాలు గుట్టి సేవ చేశాడు కనుక పార్ట్ టైం సేవ కూడా. దేవుని సేవ అందరు చేయాలి. మళ్ళీ చెబుతున్నా, దేవుని సేవ అందరు చేయాలి. నువ్వు ఉద్యోగం చేస్తున్నా దేవుని సేవ చేయాలి, సువార్త చేయాలి, దేవుని మాటలు చెప్పాలి. అందరికి బాధ్యత ఉంది. నువ్వు వెళ్ళే ప్రాంతంలో అన్నిలు వస్తే దేవుని మాటలు చెప్పు. దేవుని పని అది. నువ్వు పని కట్టుకుని వెళ్ళ అవసరంలే. నీ పనిలో భాగంగా ఇన్వాల్వ్ అయ్యే వాళ్ళకి దేవుని మాటలు చెప్పు. నేను కాలేజీలో చదివేటప్పుడు మా కాలేజ్ స్టూడెంట్కి సువార్త చేసేవాడిని, దేవుని మాటలు చెప్పేవాడిని. అట్లా నేను చెప్పే మాటలు విని ఈడేవుడు మంచి మాటలు చెప్తున్నాడని మాకు హాస్టల్లో మాకు ప్రతి బుధవారం ప్రేయర్ జరుగుద్ది, ప్రేయర్ హాల్ ఉంటుంది, ప్రేయర్ జరుగుద్ది. దాన్ని సీనియర్స్ నడిపిస్తారు. ఆ సీనియర్స్కి రిక్వెస్ట్ చేశారు, మన కాలేజీలో ఒక జూనియర్ ఉన్నాడు, ఆయనకు ఒకరోజు వాక్యం అని. ఒకరోజు వాక్యం చెబితే, అన్న వారం నువ్వే చెప్పాలి. దేవుడికి స్తోత్రం కలుగునుగాక. సువార్త నేను ఎక్కడున్న సువార్తే. నేను డిఎన్ఆర్ కాలేజీలో చదివేటప్పుడు హాస్టల్లో 13వ రూమ్, ఆ రూమ్లో చాలా వ్యత్యాసం ఉంది. ఆ రూమ్లో చదువుకున్న సినిమా హీరోలు ఉన్నారు, ఆ రూమ్లో చదువుకున్న గొప్ప వ్యాపారవేత్తలు ఉన్నారు. అదే రూమ్లో నేను కూడా పడ్డా. సాయంత్రం 6 అయితే అందరు సినిమాలు పోతారు, నేను అక్కడనే గదిలో ఉండేవాడిని. దొరికితే దేవుని మాటలు చెప్పేవాడిని. దేవుడికి స్తోత్రం కలుగునగాక.
సేవ అందరు చేయాలి, అందరి మీద పాయిస్తుంది. అంటే అర్థం ఏంటి? నేను కూడా చర్చిలో వాక్యం చెబుతా, నాకు కూడా 2 మాటలు పొంగుతున్నాయి. ఏడ కాదయ్యా నీ సేవ. ఆత్మల సంపాదన కొరకు బయట ఇతరులకి సువార్త చేసి సంఘంలోనికి చేర్చు ఆత్మల్ని. దేవుడికి స్తోత్రం కలుగునుగాక. దేవుడు పిలిచాడా? రానా సేవకి, కమ్ టు మై మినిస్ట్రీ అని పిలిచాడా? అన్ని వదులుకొని సేవకు వచ్చేసి. దేవుడికి స్తోత్రం కలుగునుగాక. ఇప్పుడు ప్రతిష్ఠితుడివి. ఎవరివి? ఆయన వెళ్ళిపోయాడు అడుగు. నారాజు గారు ఏడ ఉన్నారా? ప్రతిష్ఠితుడు. దేవుడికి స్తోత్రం కలుగునుగాక. ఈ బలిపీఠం మీదకి వచ్చేవాడు ఎవరు? అన్ని వదులుకొని దేవుని మీద ఆధారపడేవాడు, దైవజనుడు, అభిషక్తుడు, ప్రతిష్ఠితుడు. ఆధారం ఏమి లేదు. ఆ రోజు ఆయన అడిగిన ఆ మాటకి నేను కొటేషన్ రాశా. నేను చాలాసార్లు చెప్పా, జేబులో కాసుండి గుండెల్లో ఏసు లేకపోతే నువ్వు దాసువే. జేబులో కాసు లేకుండా గుండెల్లో ఏసుంటే ఎవరు ద బాస్? దేవుడికి స్తోత్రం కలుగునుగాక. నువ్వు బాసువే. ఏది నేను రూల్ చేయదు, ఏది నీ మీద ఆధిపత్యం చేయదు. కనుక యేసు నీకు బలంగా మారాలి, యేసు నీకు ఆధారంగా మారాలి. విశ్వాసి జీవితానికి కూడా అదే ఫార్ములా వర్తిస్తుంది. విశ్వాసిగా ఉన్న వాళ్ళు కూడా దేవుడే నీకు బలంగా మారాలి, ఆయనే నీకు ఆనందమై ఉండాలి. నువ్వు ఆయనలో ఆనందించు, ఆయనలో సంతోషించు. నీ ఇంట్లో చొరబడే దురాత్మ శక్తులు ఇక వాటికవే టాటా బాయ్ సీ యూ. ఎందుకో తెలుసా? నీకు ఆనందం లేకుండా చేద్దామని, నీ ముఖాన్ని ఏపుడు చేద్దామని, నీ బతుకును పెంట చేద్దామని వస్తే నువ్వు చర్చిలోకి వెళ్ళి ఆనందిస్తున్నావుగా, చర్చిలోకి వెళ్ళి బలం పొందుకొని వస్తున్నావుగా, చర్చిలో శక్తిని పొందుకొని వస్తున్నావుగా. నువ్వు ఇంట్లోకి వస్తే నేనాడుండేది నీ బలానికి, నీ పవర్ని తట్టుకోలేను అని సర్దుకొని పోతాయి. దేవుడికి స్తోత్రం కలుగునుగాక. లేదనుకో ఇంట్లో అని చెప్తే, బుజయ్ నువ్వు చర్చికి వెళ్తే కానీ అమ్మ మళ్ళీ సైతన్ గారు చాలా మంచి చూడండు, ఆదివారం చర్చికి వదిలేస్తాడంట. చర్చికి వాడిని అడిగా అనుకో, ఏం పాస్టర్ గారు మరి వారం చెప్తాను నేనే పంపి అంటాడు. నువ్వేం పంపిందిరా? మరి పంపి అదిగా ఆ గోడ అనుకున్న తర్వాత చూసావా, ఆ పిల్లలు నేనే చెప్పి పంపించాను. నువ్వు చర్చికి వెళ్ళావు కానీ కమ్మగా నిద్రపో. ఎందుకంటే ఇంట్లోకి వచ్చి నిద్ర రాకుండా చేస్తాగా, ఇంట్లోకి వచ్చి నిద్ర రాకుండా చేస్తాగా పిల్ల. కనుక చర్చిలో నేను డిస్టర్బ్ చేయను, కమ్మగా నిద్రపో. వాక్యం వెనక ఎన్నకాడ నుంచి నీకు తేడా ఆలోచనలు వస్తాయి. మళ్ళీ లేనిపోను కూడా నీకు నాకు విభేదాలు వస్తాయి. పాస్టర్ మాట వెనక ఇంటి మన ఇద్దరు గొడవ పెట్టేస్తాడు. మామూలుడు కాదు పాస్టరు. దేవుని మాటలు అంటాడు, ఇది అంటాడు, అది అంటాడు. లేనిపోయిన ఆలోచన నీకు నెట్టాడు అనుకో, అని వచ్చావు అనుకో, అమ్మ మన ఇద్దరు గొడవ అయిపోద్ది. మళ్ళీ ఎందుకు వచ్చిన గొడవ లేబిలే, నేనేమో మీ ఇంట్లో నాకు అమ్మకుంటాలే. నువ్వు ఏడ ఆనందించు, ఏడ సంతోషించు, దేవుని శక్తిని అనుభవిస్తావు. దేవుడికి స్తోత్రం కలుగునుగాక. యేసు నామము ఏటా ఏంది ఇది కొడు ఏందో మరి? యేసు నామము ఇది కాదు కొడు, ఇట చపలు కొడు సంతోషంగా. ఏదో మరి ఎట్ట కొడతారింది. హల్లెలూయా. సరిపోవట్లే మరి ఎట్ట కొడతారు మీరు? అసలు ఒకసారి అంత ఉందా? యేసు నామం జయం చేయమంటే ఎట్ట కాదు, జయం అంటే ఎట్ట అంటారు, ఎట్లా అంటారు, జయం అంటే ఎట్ట అంటారు, ఎట్టంటే జయం కాదు. అర్థమైందా? మీరు కొట్టే చప్పట్లు ఎట్టండి, సౌండ్ పెంచండి. నిజం చెప్తున్నాగా, నేను దేవుని వక్తగా మాట్లాడుతున్నాను, దేవుని పేట మాట్లాడుతున్నాను. నువ్వు క్రీస్తులో ఆనందిస్తే కొన్ని సమస్యల పరిష్కారం ఇక్కడ చూస్తావు నువ్వు. ఆమేన్, హల్లెలూయా. గట్టిగా యేసు నామము జయం జయము, సాతాను శక్తులు లయం లయము. యేసు నామము పాడాలి. సాతాను శక్తులు లయం లయము. హల్లెలూయా హోసన్నా హల్లెలూయా హల్లెలూయా ఆమేన్ హల్లెలూయా
హోసన్న హల్లెలూయా హల్లెలూయా ఆమేన్. హల్లెలూయా. హల్లెలూయా అన్న పదం ఎక్కడిది? అమెరికా వాళ్ళదా, రష్యా వాళ్ళదా, ఆంధ్ర వాళ్ళదా, తెలంగాణ వాళ్ళదా, తెలుగు తక్కువ వాళ్ళదా? ఎవరిది? కానీ హల్లెలూయా పెద్ద వివాదాస్పదం అయిపోయింది. ఇప్పుడు అమెరికా వెళ్ళాను అనుకో, ఏమండి 2 రూపాయలు టిఫిన్ కట్టండి, ఓ మ్యాన్ వాట్ ఆర్ ప్యాకింగ్ అన్నాడు. ఏమయ్యో 2 రూపాయలు ఇడ్లీ కట్టమంటున్నాగా, ఏంది ఎట్ట 13 ఎడా మ్యాన్ మెంటల్ ఫెలో, వాట్ ఆర్ యూ స్పీకింగ్, వాట్ యు నీడ్ మ్యాన్, గెట్ అవుట్ ఏ బ్యాడర్, తీసుకెళ్ళి నెట్టి పొడై అంటాడు. ఏయ్ ఏందిరా ఆంధ్ర పూలి ఆడ పిల్లే, ఏ వాట్ ఆర్ యూ పూలి పీలి, గెట్ అవుట్ మ్యాన్, వాట్ ఆర్ యూ స్పీకింగ్ అంటాడు. నేను ఆంధ్ర అండి, తెలుగు అండి, పచ్చి తెలుగు అండి, అచ్చ తెలుగు అండి, నేను కోత్తే తెలుగు మాట్లాడే సత్యాలే కానీ ఆడు ఇంగ్లీష్ మాట్లాడితే అర్థమయ్యేదిరా నాయన. వాట్ ఆర్ యూ స్పీకింగ్ అంటాడు వాడు. నువ్వే నాకు ఇడ్లీ అడగండి, హలో బ్రదర్ ఐ నీడ్ 2 రూపీస్ ఇడ్లీ ప్లీజ్ గివ్ అండి, ఓకే బ్రదర్ ప్లీజ్ సీట్ అంటాడు. అంటే అమెరికా పోతే ఇంగ్లీష్ మాట్లాడాలి, మన ఆంధ్రాకి వస్తే తెలుగే. పక్క రాష్ట్రం రాజస్థాన్ పోతే భయ్యా క్యా కరే, ఏందిరా కర్రకిరి అంటాడు ఈ కరుమాముడు. అరే కరుకిరి ఏందిరా, అరే కరుకిరి కుర్రలేదాడా ఎడా అంత కురుకిరే, ఏ కురుకిరే కాదురా రే. ఆడేం మాట్లాడాలా చెప్పండి. మే పాస్టర్ ఆయన ఫ్రమ్ ఆంధ్ర అంటే వాడికి అర్థం పాస్టర్ గారు అంటారా అని. అంతేగాని నేను పాస్టర్ని ఏందే వందనాలు చెప్తారు నాకు నువ్వు చెప్ప అంటే ఆడేం చెప్తాడు, నువ్వు చెప్పేది అర్థం కాక. అంటే ఏ దేశానికి వెళ్తే ఆ దేశ భాష మాట్లాడాలో వద్దా చెప్పండి. ఇప్పుడు పరలోకానికి వెళ్తే పరలోక భాష మాట్లాడాలి వద్దా? అంటే పరలోకంలో భాష ఉందా అంత ముఖియేనా? బే 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 మే అంటే మూకి భాష లేదు ఆడ. పరలోకంలో కూడా భాష ఉంది. దేవుడికి స్తోత్రం కలుగునుగాక. ఇప్పుడు యోహాను పాస్టర్ గారికి హల్లెలూయా అన్న పదం ఎక్కడ పడింది? భూమి మీద పద్మాస లంకలోనా, ఎక్కడ? పరలోకంలో. ఇప్పుడు అది పెద్ద వివాదాస్పదం అయిపోయింది, కాంట్రవర్సీ అయిపోయింది. ఒకడే హల్లెలూయా అనకూడదు అంటాడు, ఒకడు హల్లెలూయా అంటే అది పొరపాటు అంటాడు, ఒకడే ఏవేవో చెబుతాడు. నేను వాళ్ళు విమర్శించట్లే బాబు, తమ్ముడు. నేను తెలుసుకున్న విషయం ఏంటంటే పరలోకం వినబడిన పదం అదేంటి? హల్లెలూయా అని. అది దేవుని స్తుతించుడా, దేవునికి మహిమ, దేవుని ఘనత, దేవునికి ప్రభావమా, దేవునికే చల్లాలా, దేవుని కొంతమంది అంటారు హల్లెలూయా అంటే దేవుని స్తుతించండి అని. మీరు దేవుని స్తుతించండి అన్నారు, మేము మరి ఎవరు స్తుతిస్తారు? అబ్బో లాజిక్కేనండి, మ్యాజిక్ వేసాడు మా వాడు. అందే హల్లెలూయా అంటే దేవుని స్తుతించుడి అన్నా నేను. మీరేమన్నారు? మీరేమో తక్కుతున్నారా? హల్లెలూయా అన్నారు అంటే అర్థం ఏంటి? దేవుని స్తుతించుడి అన్నారు. మరి ఎవరు స్తుతించాలి ఇప్పుడు? అవును కదా, మట్టి బుర్రకు అర్థం కాలే. అందుకనే నేను హల్లెలూయా అన్నాను అనుకో, మీరేమనాలా? దేవునికి స్తోత్రం అనాలి. అదొక వర్షంలో పోయే వాళ్ళు ఉన్నారు. కొంతమంది అసలు హల్లెలూయా ఏంది, అసలు హల్లెలూయా అన్న పదం వాడకూడదా అని ఒకడు. ఎంత వివాదం ఉంది. నేను అంటాను హల్లెలూయా అన్న పదం అమెరికా వాళ్ళు పలికింది కాదు, తెలుగు వాడు పలికింది కాదు, హిందీ వాడు పలికింది కాదు, తమిళ వాడు పలికింది కాదు, కన్నడ వాడు పలికింది కాదు. హల్లెలూయా అన్న పదం పరలోకంలో పడింది. మనందరం ఎవరు ఏ వారసులం? పరలోక వారసులం. అంటే హల్లెలూయా అనే పదం పరలోకంలో పడుతుంది కనుక పరలోకానికి వెళ్ళినప్పుడు మనకి వినబడే పదం ఏంది చెప్పండి? హల్లెలూయా. నేను కూడా చెప్పనా, హల్లెలూయా అన్న మాట సైతానికి అడిగి గుండె జల్లు అంటది. అర్థమైందా?
హల్లెలూయా అన్నమాట. రైన్హార్డ్ బోంకే అని ఒక పాస్టర్ గారు 1993లో హైదరాబాద్ వస్తే సినిమా హాల్ మూయబడ్డాయి. సినిమాలకి ఎవరు వెళ్ళా? బార్ షాపులు మూయబడ్డాయి, వేశ్యాగృహాలు మూయబడ్డాయి. నేను ఎవడు రాడా, ఎవడు బాంకియా, ఎవరు ఎక్కడి నుంచి వచ్చిండు, ఎవరు నా ఏందిరా జనం నడిపోతున్నారు, అన్ని వ్యాపారాలు బంద్ అయిపోయినాయి. అరే సినిమా హాల్ లేవు, అరే ఏంది జనమంతా ఒకచోటే గందరగోళం ఉన్నారు. ఏంలే, ఆ సేవకుడు బలిపేట మీద నిలబడి కేక పెట్టి ఒకే ఒక కేక, ఆ స్టేజి ఈ చివరికి వచ్చి చెప్పే మాట ఒకటి, హల్లెలూయా. సెంటర్లోకి వచ్చి చెప్పే మాట హల్లెలూయా, చివరికి వచ్చి చెప్పే మాట హల్లెలూయా. కమ్ ఆన్ ఎవరీబడీ సే హల్లెలూయా. మీకు కూడా ఇంగ్లీష్ వచ్చిందే? మీరు చెప్పండి ఇప్పుడు. కమాన్ ఎవడు పరిస్థితి అంటే అక్కడ చెప్పంటాడు ఆయన, ఎక్కడ కాదులే అని చూస్తున్నారుగా. ఇప్పుడు చెప్పండి హల్లెలూయా. ఒక చోట ఆ మాట చెబితే నైజీరియా ప్రాంతంలో ఈ పాస్టర్ గారిని చంపడానికి మాంత్రికులు రెడీ అయ్యారు. ఈ పాస్టర్ గారు వస్తున్నాడు, పబ్లిసిటీ జరుగుతూ ఉంటే మాంత్రికులకి సేమలు జరుగులు పోతుంది. ఎవడు రాడా, ఏందిరా గందరగోళంగా ఉంది, అసలు ఏందిరా బాబు, ఎవడు వస్తున్నాడు, ఎవడు పాస్టర్ అంట, అసలు డేంజర్ అంట, అసలు మామూలు లేదు, దెయ్యాలే చెబుతున్నాయి. వచ్చే పాస్టర్ సామాన్యుడు కాదు, ఈజ్ నాట్ ది నార్మల్ పర్సన్. నా పవర్స్ చూపిద్దాం అని నలుగురు మాంత్రికులు 4 దిక్కులు కూర్చున్నారు మీటింగ్లో. వాస్తవం జరిగింది నైజీరియాలో. ఆ దైవజనుడు రాకుండా ఆపాలని ఎన్ని ప్రయత్నాలు చేశారో అన్ని విఫలం. చేరుకున్నాడు. గ్రౌండ్లోనికి రాకుండా చేయాలని ఎన్ని ప్రయత్నాలు. ఎవడు పంపించాడు విరోచనాలు దెయ్యాన్ని. ఏ దెయ్యాన్ని? విరోచనాలు దెయ్యాన్ని. అబ్బే అయ్యగారికి పని చేయట్లే. జ్వరాన్ని దెయ్యమని పంపాడు, జ్వరం దెయ్యం. జ్వరం రావట్లే, నీరసం, అబ్బాయి ఏం పని చేయట్లే, అన్ని బంద్, అయ్యి చుట్టూ అగ్ని ప్రాకారం దగ్గ మండుతుంది, ఏమి రావట్లే. ఇక చూసుకో ఇదేదో తేడాగా ఉందిలే అని ఇక ఆ కోటంలోకి వెళ్ళి మాంత్రిక ప్రయోగం చేస్తూ ఉంటే ఈ దైవజనుడు పలికిన ఆ పదం, ఒకే ఒక పదం హల్లెలూయా అనే పదం పలకగానే ఆ చీకటి శక్తుల రివర్స్లోకి వెళ్ళి ఆ మాంత్రికుల మీద పడగానే ఆ మాంత్రికులు చచ్చిపోయారు, స్పాట్లు అయిపోయారు. ఆ దైవజనుడు వెళ్ళి ప్రార్థన చేస్తే ఆ 4 మాంత్రికులు బ్రతికారు. అలా బ్రతికిన వాళ్ళు అదే దేశంలో సేవకులుగా మారారు. గట్టిగా చప్పలు కొడుతూ స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. మాంత్రిక బలం నిలబడదు. నేను ఎందుకు చెప్తాను తెలుసా? హల్లెలూయా అన్న పదానికి ఉన్న పవర్ అది. నువ్వేదో సింపుల్గా చెప్పగా హల్లెలూయా, అది మధ్యలో మీ ఆకుడు ఏదో ఓరకు మధ్యలో బిస్మిల్లా అన్నట్టు హల్లెలూయా హల్లెలూయా. క్లియరా? వాడు రోడ్డు దాటుతుండగా బస్సు గుద్దింది, హల్లెలూయా. వాడిని హాస్పిటల్కి పట్టుకుపోయారు, హల్లెలూయా. వాడికి 4 కుట్లేశారు, హల్లెలూయా. వినేవాడికి ఏందిరా, దేనికి రా హల్లెలూయా అని వాడు. వాస్తవమే, దేని బట్టి దానికి చెప్పకూడదు. దేని బట్టి హల్లెలూయా అంటే దేవుని మహిమని, యాక్సిడెంట్ మహిమ, ఆత్మలు తీసి మహిమ, 4 కుట్లేడు మహిమ, అలవాట్లో పొరపాటు వేసి మరేమ్మా. దేవుడికి స్తోత్రం కలుగునుగాక. ఒకే ఒక అరుపు అరుస్తాయి, ఇక దెబ్బతే ఇక మళ్ళీ నిద్రపోకుండా ఉంటాం. జాగ్రత్త తిను. దేనికి హల్లెలూయా చెప్పాలి? అందుకని కొంతమంది ఇట్ట కూడా అనుకొని దేని బట్టి దానికి హల్లెలూయా చెప్తున్నారండి. ప్రియమైన దేవుని బిడ్డలారా, సడన్ గా యాక్సిడెంట్ అయిపోయింది, హల్లెలూయా. మాకు మైండ్ లేనట్టు అలవాట్లు పొరపడాలి చెప్తాం. వినేవాడు దేని బట్టి దానికి హల్లెలూయా చెప్తా చెప్పండి. అల్లి అన్న మాటకు విలువ చేస్తాం తీసి అని కొంతమంది ఆపేస్తున్నాం. అసలు చెప్పదా దేని బట్టి? కానీ హల్లెలూయాకున్న బలం తెలుసు గనక ఆ మాట పలక్కుండా ఉండలేకపోతున్నా. హల్లెలూయా. ఆ పదానికున్న బలం నాకు తెలుసు. నీ ఒంట్లో పనిచేసే దెయ్యానికి కూడా తెలుసు, నీకు తెలియట్లే. ఇప్పుడు నా బాధ అది.
సందర్భంగా ఆ పదాన్ని పలికితే, ఆ పదాన్ని ఉచ్చరిస్తే, ఆ పదాన్ని మాట్లాడితే నీ ఒంట్లో కానీ ఇంట్లో కానీ ఎక్కడ పనిచేసే చీకటి ప్రభావైన సర్దుకొని పోవాల్సిందే. గట్టిగా చేతులకి హల్లెలూయా చెప్పండి. హల్లెలూయా. ఆదివారం సంఘం అంతా కలిసి చేతులెత్తి హల్లెలూయా చెప్తే గోవిందపురంలో పనిచేసే దుర్రాత్మ, అంధకార, చీకటి, మాంత్రిక, దెయ్యపు శక్తుల ప్రభావం అణిగిపోద్ది. హల్లెలూయా. వ్యభిచారాత్మ మారిపోద్ది, త్రాగుడాత్మ మారిపోద్ది. ఈరోజు ప్రజల్లో వ్యభిచారాత్మ, త్రాగుడాత్మ భలే భలే తారసలాడుతుంది. మనం పలికే దేవుని శక్తి, మనం మాట్లాడే ప్రభావం ప్రజల్లో వెల్లడైతే, ప్రజలు ఏలితే, ప్రజలు తాగితే ఆ చీకటి శక్తులు విడిచిపోతాయి. గట్టిగా చెప్పు హల్లెలూయా. యేసు నామము జయం జయము, సాతాను శక్తులు పాడాలి. జయం జయము, సాతాను శక్తులు లయం లయము. హల్లెలూయా హోసన్నా హల్లెలూయా అందరూ హల్లెలూయా ఆమేన్. హల్లెలూయా చప్పట్లు. హల్లెలూయా హల్లెలూయా ఆమేన్. మరలా యేసు నామము జయం జయము, సాతాను శక్తులు లయం లయము. యేసు నామము జయం జయము, సాతాను శక్తులు లయం లయము. హల్లెలూయా హోసన్నా హల్లెలూయా హల్లెలూయా ఆమేన్. హల్లెలూయా హోసన్నా హల్లెలూయా అందరూ హల్లెలూయా ఆమేన్. మరలా హల్లెలూయా హోసన్నా హల్లెలూయా హల్లెలూయా ఆమేన్. హల్లెలూయా. ఒక విశ్వాసికి ప్రార్థన బలం ఉండాలి. ఏముండాలి చెప్పండి? ప్రార్థన బలం. రెండు వాక్య బలం. ఈ రెండు ఒక విశ్వాసలోకి ఎంటర్ అయితే కలిగేది ఆత్మబలం. ఏ బలం? ఆత్మబలం. ఆత్మలో బైబిల్ చెబుతుంది కదా, నువ్వు బలిసినందున ఆ కాడి విరగొట్టబడుద్ది. ఏమీ లేదు, వాడి కాడి విరిగిపోవాలంటే, వాడి ఆఫీస్ నీ ఇంట్లో క్లోజ్ అయిపోవాలంటే ప్రతి ఇంట్లో వాడు ఒక ఆఫీస్ ఉంటుంది. ప్రతి ఇంట్లో వాడు ఒక ఆఫీస్ పెడతాడు. ప్రతి ఇంట్లో ఒక ఏజెంట్ పెడతాడు. వాడు సైతాన్ గారి నెట్వర్క్ బోర్డు అది. నెట్వర్క్ బోర్డు అది. వాడి ఆఫీస్ రద్దు అయిపోవాలి, వాడి ప్లాన్స్ మొత్తం రద్దు అయిపోవాలి, వాడి ఆలోచన మొత్తం పటాపంచలు అయిపోవాలి. నీ ఇంట్లో కాదు కదా, నీ మొఖం చూడడం వాడికి మొత్తం సెలరీకి పోవాలంతే. ఎప్పుడో తెలుసా? ప్రార్థనా బలం, వాక్య బలం ఈ రెండు నీలో వస్తే ఆత్మలో బలం కలుగుద్ది. ఆత్మలో బలపడ్డావా, ఆత్మలో శక్తిని పొందావా, వాడి కాడి విరిగిపోద్ది, వాడి భారం నుంచి తొలగిపోద్ది, శాపం తొలగిపోద్ది, పాపపు కాడి, పాపపు మూట నిన్ను విడిచెళ్ళిపోద్ది. ఇప్పుడు తెలుసా? నువ్వు ఈ రకమైన బలాన్ని పొందుకుంటే, నువ్వు పనికి మళ్ళీ బలాలు కోరి పనికి మళ్ళీ బలాలను ఎంచుకుంటే, కుల బలం, బంధుబలం, రాజకీయ బలం, ఇలా రకరకాల లోక సంబంధమైన బలాలు బలగాలు ఉన్నాయి. అవే నీ బలహీనతలు. అది నీ బలం కాదు. భక్తుడా విను, విశ్వాసి విను, అది నీ బలం కాదు, అది నీ బలహీనత. దేవుని బిడ్డగా ఉండి దేవుని దగ్గరికి వస్తా ఇంకా కుల బలం, రాజకీయ బలం, ప్రాంతీయ బలం, ఈ బలం, ఆ బలం, పెళ్ళిళ్ళకి వెళితే పేరు బలాలు, ఊరు బలాలు, ఈ బలాలు, ఇవన్నీ కొన్ని బలహీనతలే, బలాలు కాదు. అది నీ భక్తిహీనత. భక్తిహీనత అనే తాడుతున్నట సైతాన్ గాడు లాగుతున్నాడట ప్రజల్ని. భక్తిహీనత అనే తాడు. ఏ తాడు? ఉన్నాయా చేతులకు తాళ్ళు? ఉన్నాయా? చేతుకో తాడు, నడకో తాడు, కాలుకో తాడు. ఎన్ని తాళ్ళు ఆడ నుంచి వచ్చినాయిరా? అన్ని పేను ఒకటే గురితాడు. మొలతాడు పోయింది. ఎన్ని తాళ్ళు వచ్చినాయో. ఫ్రెండ్షిప్ బ్యాండ్ అట. ఏ బ్యాండ్? ఏ బ్యాండ్? ఫ్రెండ్షిప్ బ్యాండ్ అంటాడు ఒకడు, ఈ బ్యాండ్ అంటాడు ఒకడు, ఆ బ్యాండ్ ఉండు ఒకడు.
నీకే బ్యాండ్ వద్దు, బెండకాయ వద్దు. నేను చెప్పేది నువ్వు యేసు ప్రభువుని కలిగి బ్రతుకు. ఆయనతో బాండ్ అవ్వు. ఈ బ్యాండ్లన్నీ బ్యాండ్ అయిపోతాయి. ఈ బ్యాండ్లన్నీ బ్యాండ్ అయిపోయి ఆయనతో బాండ్ అయ్యావనుకో, నీ పరిస్థితులన్నీ మారిపోతాయి. నీకు కావలసింది ఊరు బలం కాదు, పేరు బలం కాదు, లేకపోతే ఈ బలం కాదు, ఆ బలం కాదు. ఒక దైవజనుడిగా నాకైనా నీకైనా ఒకటే ఫార్ములా, మన బలం దేవుడై ఉండాలి. నీ బలం దేవుడై ఉంటే సైతాన్గా నిన్ను ఏడిపించాలని చూసినా, సైతాన్గా నేను కేక పెట్టించాలని చూసినా, ఇబ్బంది పెట్టాలని చూసినా ఎక్కడ కూడా కలవరపడవు. ధైర్యం ఒకటే దేవుడు, బలం ఒకటే దేవుడు, నీ ఆధారం ఒకటే దేవుడు, నీ మార్గం ఒకటే దేవుడు, నీ ఆలోచన ఒకటే దేవుని చిత్తం. ఇట్లా మనం కనెక్ట్ అయిపోవాలి. ఇలా మీరు కనెక్ట్లోకి వస్తే మీ పరిస్థితులు చాలా మారుతాయి. రాసుకో ఈ మాట. నీ జీవితంలో కొన్ని మారట్లే. నువ్వు ఈ ఆడకను పో, వాస్తు చూపించుకో, ఏదని చూపించుకో, ఏదని చేయి, నీ దరిద్రం నీ దగ్గరే ఉండి నేలుతుంది. ఒక సేవకుడిగా దేవుని మాట చెప్తున్నా విను. నువ్వు ఈ బలాల మీద ఆధారపడవద్దు. ఇవన్నీ నీ బలహీనతలే, ఇవన్నీ నీ లోపాలే, ఇవన్నీ నీకున్న బలహీనతలే. మన బలం ఒకటే యేసయ్య. ఆయన మనకి బలంగా మారితే మన పరిస్థితులన్నీ కట్టబడతాయి. విను ఈ మాట, విను ఈ మాట. నీకు మనసును పడితే, ఈ మాట నువ్వు ఆలోచిస్తే, ఈ మాట నువ్వు ఎదుర్కొంటే, ఈ మాటకు నువ్వు జవాబు చెప్పగలిగితే, నేను చెప్తా కొన్ని మారిపోతాయి, కొన్ని పరిస్థితులు మారిపోతాయి, కొన్ని విషయాల్లో నువ్వే చాలా మార్పులు చూస్తావు. ఒక గ్రేట్ చేంజ్ విల్ బి టేకెన్ ఆన్ యువర్ లైఫ్. నీ జీవితంలో మార్పు ప్రారంభించబడుద్ది. అట్టి కృప దేవుడిచ్చును గాక.